ఓ రెండు ప్రేమ మేఘాలు ఎపిసోడ్ 1 కాఫీ షాప్లో కలయిక. కాఫీ విత్ ఇషాన్ ఆ మాట తలుచుకోవాలి అంటేనే భయంగా ఉంది ఆయుషికి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే తన లైఫ్ తనది కాకుండా పోయినందుకు ఏడుపొస్తుంది. ఇప్పుడు ఆయుషి లైఫ్ కొన్ని గంటల్లో ఇషాన్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడింది. చీమకి చీటింగ్ చేయటం తెలియని ఆయుషికి ఇషాన్ని చీట్ చేయాల్సి వస్తున్నందుకు కారణమైన అను మీద పీకల దాకా కోపం వస్తుంది. కానీ కోపంను చేదు కాఫీలా గొంతులోనే దిగమింగుకుంటుంది. ఆయుషి తన దగ్గర అష్టదరిద్రంగా ఉన్న డ్రెస్సుల్లో ది బెస్ట్ వర్స్ట్ డ్రెస్ని సెలెక్ట్ చేసుకుని రెడీ అయ్యి బుర్కా వేసుకుని కళ్ళకి సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని తనని ఏమాత్రం గుర్తుపట్టకుండా తయారైంది. తన డ్రెస్ సెన్స్ చూసి బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలా ముందు జాగ్రత్తలు తీసుకుని కాఫీ షాప్కి తన స్కూటీపై బయలుదేరింది. ఇషాన్ ఇండియాలోని నెంబర్ 1 మోడల్, గ్లామర్ ప్రపంచాన్ని ఏలుతున్న హీరో, అమ్మాయిల కలల రాకుమారుడు. ప్రేమ పెళ్లి అనే ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా జీవితంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి అని తప్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను ఒక అమ్మాయితో మాట్లాడడానికి కాఫీ షాప్కి వెళ్ళాలి. కానీ తనకేమాత్రం ఇంట్రెస్ట్ లేదు. తన డార్లింగ్ సీతుకి ప్రామిస్ చేశాడు కాబట్టి వెళ్తున్నాడు. తన ఫేస్ కనిపించకుండా మొహానికి కర్చీఫ్ కట్టుకుని కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని తన ఫేవరెట్ బైక్ తీశాడు. ఇంట్లో డజన్ కార్లున్నా ఇషాన్కి బైక్ రైడింగ్ అంటేనే ఇష్టం. తన గుర్తింపు తెలియని ప్లేస్లో స్వేచ్ఛగా విహరించటం మరీ ఇష్టం. ఆయుషి వెళ్లి ముందుగా బుక్ చేసిన టేబుల్ దగ్గర కూర్చుంటుంది. ఒక్క కాఫీ కోసం షాప్ మొత్తం బుక్ చేయాలా? ఏంటో ఈ డబ్బున్న వాళ్ళు అర్థం కారు అనుకుని నిట్టూర్చింది. ఆయుషికి టెన్షన్గా ఉంది. అతనొచ్చాక ఏం మాట్లాడాలో 1కి 10 సార్లు మనసులో మననం చేసుకుంటుంది. ఎదురుగా ఇషాన్ ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ, ఈ పెళ్లి చూపులు నాకిష్టం లేదు. నేను అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాను. మీరు నేను నచ్చలేదని చెప్పేయండి అనే మాటలు అతనికి ఎలా చెప్పాలా అని ప్రాక్టీస్ చేసుకుంటుంది. అప్పుడే బైక్ కీస్ చేతిలో తిప్పుతూ చిన్నగా విజిల్ వేసుకుంటూ స్టైల్గా ఎంట్రీ ఇచ్చాడు ఇషాన్. చైర్లో కూర్చుని ఎదురుగా ఎవ్వరూ లేకపోయినా మాట్లాడుతున్న ఆయుషిని చూసి, సీతూ పోయి పిచ్చిదాంతో పెళ్లి చూపులు అరేంజ్ చేసావా అనుకుని తల కొట్టుకున్నాడు ఇషాన్. కాఫీ షాప్లో ఉన్నవారు కూడా ఆయుషిని విచిత్రంగా చూస్తున్నారు. ఇషాన్ కర్చీఫ్ తీయకుండానే ఆ అమ్మాయి ఎదురుగా కూర్చొని ఆయుషిని చూస్తూ, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని ఆయుషి పిచ్చితో కాదో క్లారిఫై చేసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో అడిగాడు. ఆయుషి తేరుకొని, నేనెవరితో మాట్లాడడం లేదండి. ఇంకా కొద్దిసేపట్లో ఇషాన్ గారు, అదేనండి మోడల్ గారు, అతనితో మాట్లాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నది. క్రేజీ గర్ల్ అని మనసులో అనుకున్నాడు ఇషాన్. టేబుల్పై ఉన్న ఆయుషి చేతులు వనకడం చూసి కూలింగ్ గ్లాసెస్ తీసి పక్కన పెడుతూ, అతనితో మాట్లాడడానికి ఇంత నర్వస్ ఫీల్ అవుతున్నారెందుకు? అతను కూడా మనలాంటి మనిషే, ధైర్యంగా ఉండండి అని అన్నాడు. ఆయుషి తన సోడాబుడ్డి కళ్ళద్దాలు సవరించుకుని అతన్ని చూస్తూ, థ్యాంక్ యూ అండి ధైర్యం చెప్తున్నందుకు. ఇంతకీ మీ పేరు అని అడిగింది. పేరు చెప్పబోయి ఆలోచించి, ఆర్యన్ అని చెప్పాడు ఇషాన్. ఓహ్ నైస్ నేమ్ ఆర్యన్ గారు. ఈ కాఫీ షాప్ మొత్తం బుక్ చేశారు కదా అని ఆగి ఇషాన్ని చూస్తూ, మరి మీకెలా ఎంట్రీ ఇచ్చారు అని కళ్ళద్దాల వెనుకున్న కళ్ళను గుండ్రంగా తిప్పుతూ అమాయకంగా అడిగింది. ఇషాన్ తన అమాయకత్వంకి నవ్వుకుంటూ, నేను ఈ షాప్లో ఎంప్లాయీనండి అని చెప్పాడు. ఓహ్ ఇలా అడిగినందుకు క్షమించండి అని అంది ఆరుషి. అయ్యో సారీ ఎందుకులేండి, ఇషాన్ గారు వస్తారేమో, నేను వెళ్తానండి అని అన్నాడు ఇషాన్. ఆర్యన్ గారు ఒక్క చిన్న సాయం చేస్తారా అని రిక్వెస్టింగ్గా అడిగింది. మైండ్లో ఆయుషి ఏం అడుగుతుందో అని ఆలోచిస్తూ, చేస్తాను చెప్పండి అని అన్నాడు ఇషాన్. కొద్దిసేపు ఇషాన్ గారిలా మీరు ఇక్కడ కూర్చోండి, నేనేం చెప్పాలనుకుంటున్నానో ఒక్కసారి రిహార్సల్ వేసుకుంటాను, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అనంది ఆరుషి. ఎప్పుడూ గ్లామర్ ప్రపంచంలో అమ్మాయిల అందాలే చూసిన ఇషాన్ అసలు అమ్మాయిని చూడకుండానే తనలో అమాయకత్వాన్ని, దాని వెనుకున్న కల్మషం లేని హృదయాన్ని చూస్తున్నాడు. సరే చెప్పండి అని అన్నాడు ఇషాన్. ఇషాన్ గారు నమస్తే అండి. నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు. నేను అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా మీకు నేను నచ్చలేదని చెప్పేయండి అని గబగబా చెప్పేసి ఇషాన్ని చూస్తూ, ఆర్యన్ గారు ధైర్యంగా చెప్పానా అని అడిగింది ఆయుషి. ఇషాన్ షాకింగ్గా చూస్తూ, నీకు పెళ్లి చూపులు ఇష్టం లేదా అని అడిగాడు. అదంతా ఎందుకు ఆర్యన్ గారు, ధైర్యంగా చెప్పానా లేదా అని డౌట్గా అడిగింది.
చాలా ధైర్యంగా చెప్పా అని చెప్పి ఫస్ట్ టైం నాకు షాక్ తగిలేలా చేశా అని అనుకున్నాడు ఇషాన్. అమ్మయ్యా, ఇప్పుడు ఇషాన్ గారు వస్తే చెప్పేసి వెళ్ళిపోతాను అని ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ అంది ఆరుషి. తనతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఆయుషికి పెళ్లి చూపులేందుకు ఇష్టం లేదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇషాన్, ఇంతకీ మీ పేరు చెప్పలేదు అని అన్నాడు. ఆయుషి అని చెప్పింది. స్వీట్ నేమ్ అని చెప్పి ఇంక నేను వెళ్తానండి అని ఆయుషికి చెప్పేసి ఇషాన్ పక్కకి వెళ్లి పిఏకి ఫోన్ చేసి పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి నెంబర్ సెండ్ చేయమని చెప్పాడు. పిఏ నెంబర్ సెండ్ చేయగానే ఫోన్ చేస్తూ ఆయుషిని చూస్తూ ఉన్నాడు. ఫోన్ రింగ్ అవుతుంది. కానీ ఆయుషి ఫోన్ తీయట్లేదేంటి అని అనుకుంటూ ఉన్నాడు ఆర్యన్. ఇంతలో ఫోన్లో హలో అని గొంతు వినిపించింది. ఆయుషి మాత్రం అలానే కూర్చుంది. ఆయుషిని చూస్తూ పిడికిలి బిగించి, నన్నే చీట్ చేయాలని చూస్తావా, యూ చీటా అని అనుకుని గొంతు సవరించుకొని, హలో, నేను ఇషాన్ అండి. ఈరోజు మిమ్మల్ని మీట్ అవ్వడం కుదరదు, ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను అని అన్నాడు. ఓకే అండి, నో ప్రాబ్లం అని అవతలామంది. నేను మిమ్మల్ని వీలు చూసుకొని మీట్ అవుతాను, బాయ్ అని కాల్ కట్ చేశాడు. సరే అండి, బాయ్ అని కాల్ కట్ చేసి ఆయుషికి ఫోన్ చేసిందాను. ఆయుషి ఫోన్ లిఫ్ట్ చేసి అనుతో మాట్లాడి కాల్ కట్ చేసింది. హే అల్లా అనుకుని లేచి వెళ్లబోతుంటే ఇషాన్ ఆయుషికి కాఫీ తెచ్చి ఇస్తున్నట్లు నటిస్తూ ఆయుషి చీట్ చేసిందన్న కోపంతో ఆమె మీద కాఫీ వలకబోశాడు. వేడి కాఫీ పడి చర్మం మంట పుట్టడంతో కళ్ళెల్లో నీళ్లు గిరుక్కుని తిరిగాయి. కన్నీళ్లతో ఇషాన్ని చూస్తుంది. ఇషాన్ సారీ చెప్తుంటే, పర్లేదు ఆర్యన్ గారు, పొరపాటు జరిగింది, మీరేం కావాలని చెయ్యలేదు కదా అని, వాష్రూమ్ ఎక్కడుందో కొంచెం చూపిస్తారా అని నొప్పిని భరిస్తూ అడిగింది ఆయుషి. ఇషాన్కి గిల్టీగా అనిపించింది. కోపంలో తను అలా చిన్న పిల్లల్లా బిహేవ్ చేయకుండా ఉంటే బాగుండు అనిపించింది. ఆయుషికి వాష్రూమ్ని చూపించాడు ఇషాన్. ఆయుషి బుర్కా తీసి కాఫీ పడిన చోట క్లీన్ చేసుకుంది. శరీరం ఎర్రగా కమిలిపోయి కాస్త వాచింది. బుర్కా లేకుండా బయటకొచ్చిన ఆయుషిని చూసి స్టన్ అయి నిల్చున్నాడు ఇషాన్. మేకప్ లేకుండా సింప్లిసిటీతో బ్యూటీకి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉన్నావు. ఇంత అందాన్న ముసుగులో దాచేస్తున్నావా? రెండు కళ్ళు చాలటం లేదే, నిన్ను చూస్తుంటే బాగా ముద్దొస్తున్నా అని అనుకుని, ఏంటి నేనిలా అనుకుంటున్నాను, ఛ, నేనేంటి చీట్ చేసిందాన్ని పొగుడుతున్నా అని అనుకున్నాడు. ఆర్యన్ గారు అని పిలిచింది ఆయుషి. హా, చెప్పండి మేడం అని అన్నాడు ఇషాన్. మేడం ఎందుకండి, ఆయుషి అని పిలవండి అని. ఇక్కడ ఐస్ క్యూబ్స్ ఉంటే తీసుకొస్తారా అని ఎర్రగా కమ్లిని చేతుల్ని చూపిస్తూ అంది ఆయుషి. అప్పుడు గుర్తుకొచ్చాయి ఇషాన్కి టేబుల్ దగ్గర తను పెట్టిన ఐస్ క్యూబ్స్. హా ఆయుషి, రండి, మీకోసం ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చాను అని టేబుల్ దగ్గరున్న ఐస్ క్యూబ్స్ చూపించాడు ఇషాన్. థ్యాంక్ యూ అని చెప్పి ఆయుషి చేతులపై ఎర్రగా కందిన చోట్ల ఐస్ క్యూబ్స్ పెడుతూ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటుంది. ఆయుషిని అలా చూస్తూ ఉంటే ఇషాన్కి బాధగా అనిపించింది. ఇషాన్ కళ్ళల్లో బాధను చూసి, ఆర్యన్ గారు, మీరు ఫేస్కి కర్చీఫ్ ఇంకా తీయనే లేదు అని ఇషాన్ని నార్మల్ చేయాలని నవ్వుతూ అంది ఆరుషి. అసలేం నవ్వే బాబు, అబ్బా, బాధను దూరం చేసే మెడిసిన్ ఏదో అందులో ఉంది అని అనుకున్నాడు ఇషాన్. ఆయుషి నవ్వు చూడగాని ఇషాన్ మనసు కాస్త తేలిక పడింది. నా మొహంపై పింపుల్ వచ్చిందండి, అందుకే కర్చీఫ్ కట్టుకొని తిరుగుతున్నాను అని కవర్ చేశాడు ఇషాన్. కలబంద పింపుల్కి ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి, యూజ్ చేయండి, తగ్గిపోతుంది అని చెప్పేసి, సరే బాయ్ అండి అని స్టార్ట్ అయింది ఆయుషి. ఆయుషి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంటే ఇషాన్కి నచ్చటం లేదు. కాసేపు ఉండమంటే ఏం కారణం చెప్పాలి, అయినా తన నుండి నిజమేంటో తెలుసుకోకుండా వదిలేయడం కరెక్ట్ కాదు అని అనుకున్నాడు ఇషాన్. ఇషాన్ ఆయుషి వెనకే పార్కింగ్ ప్లేస్కి వెళ్లాడు. ఆయుషి స్కూటీని తన చేతుల్ని మార్చి మార్చి చూసి స్కూటీతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఓయ్ బంగారం, చూసావా, నా చేతులు డ్యామేజ్ అయ్యాయి, నన్నింటి వరకు జాగ్రత్తగా స్మూత్గా తీసుకెళ్లే బాధ్యత నీదే అని మాట్లాడుతున్న ఆయుషి ఇన్నోసెన్స్ని చూసి, నన్ను నువ్వు చీట్ చేసావంటే నమ్మబుద్ధి కావట్లేదే అనుకుని, నేను డ్రాప్ చేయనా అని అన్నాడు ఇషాన్. ఆయుషి వెనక్కి తిరిగి, మీరెప్పుడొచ్చారో అని అడిగింది. మీ స్కూటీకి రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చాను అని నవ్వుతూ అన్నాడు ఇషాన్. అంటే అది మరి అని నసుకుతూ, చేతులు కాలాయి, డ్రైవింగ్ కష్టం అవుతుంది కదా అని తన తలగొక్కుంటూ తింగరగా చెప్తూ వెంటనే, నేను పిచ్చిదాన్ని కాదు ఆర్యన్ గారు అని అంది ఆయుషి.
నేనేమీ అలా అనుకోలేదులేండి. మీకు ఇబ్బంది లేకుంటే నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు ఇషాన్. మీకెందుకు ఇబ్బంది ఆర్యన్ గారు అనంది ఆయుషి. మీ గాయానికి కారణం నేనే కదా, సో మిమ్మల్ని డ్రాప్ చేస్తే ఆ గిల్టీ ఫీలింగ్ పోతుంది. మీరు నన్ను మీ ఫ్రెండ్ అనుకుంటే రండి, లేదంటే వదిలేండి అన్నాడు ఇషాన్. ఆర్యన్ గారు, మీతో నేను వచ్చేస్తే నా బంగారు ఒంటరిదైపోతుందండి. మీరు వెళ్ళండి, నేను నా బంగారు అలా జాలీగా ట్రిప్ వేసి వస్తాం అని చెప్పి ఆ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది. అరే, ఆ పిల్ల వెళ్ళిపోతోందే, ఇప్పుడెలా అని ఇషాన్ ఆమె వెళ్లిన వైపే చూస్తూ ఉంటాడు. ఇషాన్కి అసలు నిజం తెలుస్తుందా? పెళ్లి వద్దు అనుకుంటున్న వీళ్ళిద్దరి జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినండి. ఓ రెండు ప్రేమ మేఘాలు ఎపిసోడ్ 2 బ్లూ జీన్స్ అండ్ పింక్ టాప్. అరే, ఆ పిల్ల వెళ్ళిపోతుందే, ఇప్పుడెలా అని ఇషాన్ ఆమె వెళ్లిన వైపు చూస్తూ ఉంటాడు. బొబ్బలెక్కిన చేతులతో స్కూటీని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోతుంది ఆయుషి. స్కూటీ ఎక్కువ దూరం వెళ్లలేదు కనుక ఇషాన్ పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఆయుషి స్లోగానే స్కూటీ నడపడం వల్ల పెద్ద దెబ్బలేమీ తగలలేదు, కాని వల్లంతా దుమ్మంటుకుపోయింది. ఇషాన్ ఆయుషి దగ్గరికి వెళ్లేసరికి ఆయుషి చేతుల కంటిన మట్టిని కూర్చొని దులుపుకుంటూ ఉంది. ఆయుషిని చూసి ఇషాన్ చేతిని అందించాడు. ఆ చేతిని అందుకుని లేచి తల వంచుకుంది. ఇప్పటికైనా నాతో వస్తారా అని అడిగాడు ఇషాన్. అంటే మరి నా బంగారం అని కొద్దిగా డ్యామేజ్ అయిన స్కూటీని చూసింది ఆయుషి. మీ బంగారాన్ని ఒంటరిగా వదలకుండా మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది. ఫస్ట్ అయితే అడ్రస్ చెప్పండి అని అన్నాడు ఇషాన్. ఆయుషి నో చెప్పలేక అడ్రస్ చెప్పి బైక్ ఎక్కింది. మొదటిసారి తను బైక్ ఒక అమ్మాయి ఎక్కుతుంది. తన వాళ్ళలో ఉన్న మోడల్స్ను ఎంతలో ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచేవాడు. హద్దులు మీరు ప్రవర్తించాలి అనుకున్న వారి చెంపలు చెల్లుమనేవి. కాని ఆయుషి తన బైక్ ఎక్కుతుంటే ఇషాన్ మనసంతా గాలిలో తేలుతుంది. కొంచెం సేపట్లోనే జరిగిన ఈ మార్పు పేరేమిటి అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఇషాన్ బైక్తో రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళిద్దరినీ చూసి అందరూ నవ్వుతున్నారు. కారణం అర్థం కాక మిర్రర్లో చూస్తే ఆయుషి బైక్ చివరికి కూర్చొని ఇషాన్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఇంకో రీజన్ ఆయుషి డ్రెస్. ఇషాన్ ఇప్పటి వరకు ఆయుషిని పూర్తిగా అస్సలు గమనించలేదు. ఆయుషి నవ్వు, ఫేస్ దగ్గర దృష్టి అంతా ఉండిపోయింది. ఆ డ్రెస్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్తో అస్సలు ఏ కలర్ డ్రెస్నో కూడా గుర్తించలేనంత మిస్టీరియస్గా ఉంది. ఆయుషి ఇబ్బందిగా ఫీల్ అవ్వటం ఇషాన్కి బైక్ మిర్రర్లో కనిపిస్తూనే ఉంది. వెంటనే స్పీడ్గా డ్రైవ్ చేసి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్ దగ్గర బైక్ ఆపాడు ఇషాన్. ఇక్కడెందుకు ఆపారు ఆర్యన్ గారు అని అయోమయంగా అడిగింది ఆయుషి. చెప్తాను రా అని లోపలికి వెళ్ళాడు ఇషాన్. ఆయుషి తప్పక అతని వెనక నడిచింది. లేడీస్ సెక్షన్లోకి వెళ్ళి బ్లూ జీన్, పింక్ కలర్ టాప్ సెలెక్ట్ చేసి ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకొని రమ్మన్నాడు ఇషాన్. నో, నేను వెళ్ళను అని అడ్డంగా తలూపింది ఆయుషి. ఎందుకు, డ్రెస్ నచ్చలేదా అని అడిగాడు ఇషాన్. బాగుంది కానీ అని డ్రెస్ పై ఉన్న ప్రైస్ ట్యాగ్ చూపించి అంత మనీ నా దగ్గర లేదు అనంది ఆయుషి. నేను పే చేస్తాను అని అన్నాడు ఇషాన్. నేను మీ దగ్గర నుంచి మనీ ఎందుకు తీసుకుంటాను, నాకొద్దు అనంది. తన నిర్ణయం మారదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది ఆయుషి. కానీ ఆయుషి ఆ డ్రెస్తో ఇంటి వరకు వెళ్లేటప్పుడు నవ్వుల పాలవుతూ వెళ్లటం ఇష్టం లేదు. ఆయుషి, నేనేమీ మీకు ఫ్రీగా మనీ ఇస్తాననట్లేదు, అప్పుగా ఇస్తానంటున్నాను అని ఆయుషిని కన్విన్స్ చేసేందుకు అన్నాడు. సరే అయితే మీ మనీ అప్పుగా మాత్రమే తీసుకుంటాను, ఇంటికి వెళ్ళాక రిటర్న్ ఇస్తాను అని డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్ళింది. ఆయుషి కూడా తను వేసుకున్న డ్రెస్ ఇబ్బందిగా అనిపించడంతో మార్చుకోవాలని డిసైడ్ అయింది. తను చెప్పకుండానే తన ఇబ్బందిని గమనించిన ఇషాన్ అంటే గౌరవం కూడా పెరిగింది. ఇషాన్ ఫోన్లో తలదూర్చి గేమ్ ఆడుకుంటున్నాడు. ఆర్యన్ గారు, వెళ్దామా అని బయటకొచ్చింది ఆయుషి. ఇషాన్ తల పైకెత్తి చూసి లేచి ఆయుషి దగ్గరకు వెళ్లి తన బుగ్గలపై చెయ్యి వేసి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ యూఆర్ లుకింగ్ గార్జియస్ అని అన్నాడు. ఆయుషి ఇషాన్ మొహంపై చిటికలు వేసి ఆర్యన్ గారు వెళ్దామా అని గట్టిగా అడిగింది. ఇషాన్ డ్రీమ్ నుండి బయటకొచ్చి హా వెళ్దాం అని బిల్ పే చేసి బయటకొచ్చి ఎదురుగా ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఆయింట్మెంట్ కొని తెచ్చి ఆయుషి చేతికి రాశాడు. ఆయుషి కంట్లో కన్నీళ్ళొచ్చేశాయి. ఎందుకో తెలీదు, ఆర్యన్ మాట, కేరింగ్, చూపు తనకి నచ్చుతున్నాయి. ఆర్యన్తో ఉండాలనిపిస్తుంది, కానీ కారణం తెలియదు. అతని సాన్నిహిత్యం మనసుకు నచ్చుతుంది. ఆయుషి కన్నీళ్లు ఆర్యన్ చేతులపై పడి వెచ్చగా తగలగా మరో చేతితో కన్నీళ్లు తుడిచి మంటగా ఉందా
అని చేతిపై ఊదుతున్నాడు. ఆయుషి ఇషాన్ చేతిని మెల్లగా విడిపించుకుని, ఇప్పుడు బాగానే ఉంది, వెళ్దాం, లేట్ అవుతుంది అనంది. సరే పద అని బైక్ దగ్గరకు వెళ్ళాడు ఇషాన్. ఇంతలో ఆయుషికి ఒక కాల్ వచ్చింది. ఆయుషి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి, ఆర్యన్ గారు, నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళండి అని గాబరా పెట్టింది. అక్కడికెందుకు అని అన్నాడు ఇషాన్. ముందు మీరు త్వరగా పోనివ్వండి ఆర్యన్ గారు, అర్జెంట్, 15 మినిట్స్లో అక్కడ ఉండాలి అని కంగారుగా అంది ఆరుషి. స్పీడ్గా వెళ్తాను, ఫస్ట్ నువ్వు ఈ హెల్మెట్ పెట్టుకో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంతకు ముందులా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూర్చోకుండా నన్ను గట్టిగా పట్టుకుని కూర్చో అని వార్న్ చేశాడు ఇషాన్. అని తలూపి ఇషాన్కి దగ్గరగా కూర్చుంది. ఇషాన్ బైక్ని జెట్ స్పీడ్తో రోడ్ మీద పోనిస్తున్నాడు. ఆయుషి భయంతో కళ్ళు మూసుకొని ఇషాన్ని గట్టిగా హక్ చేసుకుంది. ఇషాన్కి ఒక్కసారిగా హార్ట్ బీట్ రేజ్ అయింది. ఇషాన్కి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడే గుండె సడి చేయటం మొదలుపెట్టిందా అన్నట్టుగా ఉంది. తనని తాను కంట్రోల్ చేసుకుని తన కాన్సంట్రేషన్ మొత్తం డ్రైవింగ్ మీద పెట్టాడు. కరెక్ట్గా 15 మినిట్స్లో బైక్ హాస్పిటల్ ముందు ఆగింది. ఆయుషి తేరుకొని బైక్ దిగి హాస్పిటల్లోకి పరుగు పెట్టింది. రిసెప్షన్లో డీటెయిల్స్ తెలుసుకుని పరుగున లోపలికి వెళ్ళింది. ఇషాన్ ఆయుషి వెనకే వెళ్ళాడు. ఆయుషి ఒక రూమ్ దగ్గర ఆగి బ్రీత్ తీసుకుని నార్మల్ అయ్యి బ్లడ్ డొనేట్ చేసింది. ఇషాన్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయుషి బ్లడ్ ఇచ్చి వచ్చాక, అంత స్పీడ్గా వచ్చావు, పేషెంట్ నీకేమవుతారు అని అడిగాడు ఇషాన్. ఏం కారు అని చెప్పింది ఆయుషి. వాట్? మరెందుకు అంత స్పీడ్గా రిస్క్ చేసి మరీ వచ్చేలా చేశావు? స్లోగా వచ్చేవాళ్ళం కదా అని అన్నాడు ఇషాన్. మన ఆలస్యం ఖరీదు 2 ప్రాణాలు. అప్పుడే లోకంలోకి రావాల్సిన బిడ్డ, ఎంతో ప్రేమతో తన బిడ్డని ఈ ప్రపంచంలోకి తేవాలనుకున్న తల్లి, ఇద్దరూ మనకు దక్కేవారు కాదు. మానవత్వంతో చూస్తే మనుషులందరూ మనకు ఆత్మీయులే కదా అనంది ఆయుషి. ఇషాన్కి నోట మాట రాలేదు. ఒక అమ్మాయిలో ఎన్ని షేడ్స్ అతను ఇప్పటి వరకు చూడలేదు. సరే, వాళ్ళతో మాట్లాడి వెళ్దాం పదా అని అన్నాడు ఇషాన్. నేను డాక్టర్ని అడిగాను, బ్లడ్ ఎక్కిస్తే తనకేమీ ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఇక వెళ్దాం పదండి అనంది ఆయుషి. సరే, ఇంత హెల్ప్ చేసావు కదా, మరి వాళ్ళ చేత థ్యాంక్స్ చెప్పించుకోకుండా వెళ్తున్నావెందుకు అని అడిగాడు ఇషాన్. నాకు థ్యాంక్స్ అందాయి ఆర్యన్ గారు, ఆ 2 ప్రాణాలు నిలవడం నేను చేస్తున్న హెల్ప్కి థ్యాంక్సే కదా అని నవ్వుతూ అంది ఆయుషి. మెస్మరైజ్ అయ్యి ఆయుషిని చూశాడు. ఆయుషి పెదాలపై కల్మషం లేని స్వచ్ఛమైన చిరునవ్వు ఇషాన్ మనసుకు చాలా నచ్చింది. ఇషాన్ బైక్ స్టార్ట్ చేసి ఆయుషి ఎక్కాక, ఆయుషి, నువ్వు నా బైక్ ఎక్కొస్తున్నావు కదా, నేనేమైనా చేస్తాను అన్న భయం లేదా అని మిర్రర్లో ఆయుషిని చూస్తూ అడిగాడు. ఆర్యన్ గారు, మీరు నాకు అబద్ధం చెప్పగలరేమో, కానీ అపాయం తలపెట్టలేరు. కళ్ళని చూడగానే ఎందుకో మిమ్మల్ని నమ్మొచ్చు అనిపించింది అని నిజాయితీగా చెప్పింది ఆయుషి. ఒకవేళ నీ నమ్మకం తప్పై నేను మంచివాణ్ణి కాకపోతే అని నవ్వుతూ అడిగాడు ఇషాన్. ఏముంది, హ్యాండ్ బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రేకి నాకు తెలిసిన కరాటే విద్యకి పని చెప్పాల్సి వచ్చేది అని చెప్పింది ఆయుషి. ఇషాన్ బైక్ ఆపి చొరవగా ఆయుషి చేతిని తన చేతిలోకి తీసుకుని, ఈ మెత్తని చేతులకు ఫైట్ చేయడం వచ్చా అని అపనమ్మకంగా అన్నాడు ఇషాన్. ఒకసారి నా చేతి దెబ్బ రుచి చూడాలనుందా అని అడిగింది ఆయుషి. ఇషాన్ క్యూట్గా ఫేస్ పెట్టి, వద్దమ్మా, అలాంటి అదృష్టం నాకెందుకులే అని బైక్ స్టార్ట్ చేశాడు. ఆయుషి ఇషాన్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్కి మనసులో నవ్వుకుంది. అమ్మో, ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి, తేడా వస్తే తప్పకుండా కుమ్మేసేలా ఉంది. పరిచయమైన 4 గంటల్లో ఎన్ని షేడ్స్ చూపిస్తుంది అని మనసులో అనుకున్నాడు. ఆయుషి దారిలో ఐస్ క్రీమ్ బండి చూసి బైక్ ఆపమంది. ఎందుకు అని అడిగాడు ఇషాన్. ఐస్ క్రీమ్ కావాలి అని చిన్నపిల్లలా అడిగింది ఆయుషి. ఇప్పుడా? వెదర్ చూసావా, కాసేపట్లో వర్షం పడేటట్లుగా ఉంది, అవసరమా అని అన్నాడు ఇషాన్. ఆయుషికి ఎందుకో ఇషాన్ పరాయి వ్యక్తిలా అనిపించడం లేదు. 4 గంటల్లోనే తనకి దగ్గర మనిషి అయిపోయాడు. ఒక మనిషితో దగ్గరతనం ఏర్పడాలి అంటే రోజుల తరబడి వాళ్ళతో ఉండనక్కర్లేదు అని ఆయుషికి అర్థమైంది. అన్విత్ రోజంతా ఆయుషి వెంటే తిరుగుతూ తన లవ్ యాక్సెప్ట్ చేయమని బ్రతిమాలుతూ 1 ఇయర్గా తిరుగుతున్నాడు. కానీ అన్విత్ని ఎప్పుడూ ఆయుషి దగ్గర మనిషిలా ఫీల్ అవ్వలేకపోయింది. అందుకే ఆయుషి ఇప్పటి వరకు ఎవరి దగ్గర ప్రదర్శించని తన అల్లరి క్యారెక్టర్ని మొదటిసారిగా బయటకు తీసింది. బైక్ దిగేసి, నాకు ఐస్ క్రీమ్ ఇప్పుడే కావాలి, లేదంటే నేను బైక్ ఎక్కను అని మొండిగా అంది ఆయుషి. నేను చెప్పేది వినుమా, ఐస్ క్రీమ్ తింటే లేట్ అవుతుంది, వర్షం వస్తే తడిచిపోతాం కదా
అని ఆయుషిని బుజ్జగిస్తూ అన్నాడు ఇషాన్. నేనేనా అసలు? ఈ అమ్మాయితో ఉంటే కొన్ని రోజులకి నన్ను నేనే పోల్చుకోలేనేమో. నా జీవితంలో మొదటిసారి ఒకరిని బుజ్జగిస్తున్నాను అని మనసులో అనుకున్నాడు. నాకదంతా తెలీదు. నేను ఐస్ క్రీమ్ తినాలి, ఇప్పుడే, ఇక్కడే అని చేతులు కట్టుకుంటూ అంది ఆరుషి. నేను చెప్పింది వినవా అని సీరియస్గా అడిగాడు ఇషాన్. అస్సలు వినను. ఏం చేస్తారు అని పెంకిగా అంది ఆయుషి. సరే, ఇంకేం చేస్తాం, ఐస్ క్రీమ్ తెస్తాం అని. ఏ ఫ్లేవర్ కావాలి అని అడిగాడు. అరే, ఒక్క ఫ్లేవర్ ఏం సరిపోతుంది, పదండి, నేను కూడా మీతో పాటు వస్తాను అని అంది ఆయుషి. రా అని ఇషాన్ ఆయుషి చేతిని పట్టుకుని రోడ్ క్రాస్ చేసి ఐస్ క్రీమ్ బండి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆయుషి వెనిలా, బటర్ స్కాచ్, చాక్లెట్ ఇలా అన్ని ఫ్లేవర్స్ ఎంజాయ్ చేస్తూ తింటుంది. తింటున్నప్పుడు ఆయుషి ఫేస్లో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్న ఇషాన్కి కాలం ఆగిపోతే బాగుండు అనిపించింది. ఆయుషి ఇషాన్ని చూసి, మీరు తినరా అని అడిగింది. కోల్డ్ వస్తుంది, నేను తినను, నువ్వు తిను అని అన్నాడు ఇషాన్. గాలికి ఆయుషి జుట్టు మొహంపై పడుతుంటే 2 చేతుల్లో కోన్ ఐస్ క్రీమ్స్ ఉండడంతో తింటూ పైకి నెట్టడానికి ఇబ్బంది పడటం గమనించిన ఇషాన్ తన చేత్తో మొంగురులను నెట్టి ఆమె చెవి వెనుక పెట్టాడు. వెంటనే ఆయుషి కోపంగా చేతిలో ఐస్ క్రీమ్ కింద పడేసి ఇషాన్ 2 చెంపలు చెల్లుమనిపించింది. అసలు ఆయుషి ఇషాన్ని ఎందుకు కొట్టింది? అర్థం చేసుకునే లోపే అబార్థాలు, కోపాలు కమ్ముకుంటున్న ఈ పరిచయం ప్రేమగా మారుతుందా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఓ 2 ప్రేమ మేఘాలు ఎపిసోడ్ 3 రొమాంటిక్ రెయిన్. ఆయుషి చెంప చెల్లమనిపించడంతో ఇషాన్ షాక్ అయ్యి చూశాడు. ఆయుషి తనేం చేసిందో స్పృహలోకి వచ్చి సారీ అని చెప్పింది. కొట్టడం ఎందుకు, సారీ చెప్పడం ఎందుకు అని కోపంగా అడిగాడు ఇషాన్. తప్పు చేయకుండా చెంపదెబ్బ తినటం ఆ కోపానికి సగం కారణం కాగా ఆయుషి అంతలా ఎందుకు రియాక్ట్ అయిందో అర్థం కాకపోవడం మరొక సగం కారణం. నేనలా ఎందుకు రియాక్ట్ అయ్యానో కారణం చెప్పలేను. ఐ నో మీ ఇంటెన్షన్ బ్యాడ్ కాదు అని, అందుకే వెంటనే సారీ చెప్పేశా. దీన్ని లాక్ చేయకుండా ఇక్కడే క్లోజ్ చేసేద్దాం అని చెప్పింది ఆయుషి. తనను అర్థం చేసుకున్నందుకు బెటర్గా ఫీల్ అవ్వాలో, ఆమె కొట్టిన దెబ్బ వెనుక చేదుగత ఉందేమో అన్న ఆలోచనకి బాధపడాలో అర్థం కాక పక్కనే ఉన్న చైర్ మీద కూర్చున్నాడు. ఆయుషి ఇషాన్ తన సారీని యాక్సెప్ట్ చేయలేక దూరంగా వెళ్ళిపోయాడేమోనని ఫీల్ అవుతూ ఇషాన్ ముందు ఐస్ క్రీం పెట్టి, ఇది అయిపోయేలోపు మీరు నాతో మాట్లాడకపోతే మన పరిచయం ఈ ఐస్ క్రీం సాక్షిగా ఇక్కడే ముగిసిపోతుందండి అని కళ్ళార్పుతూ నాటకీయంగా చెప్పింది ఆయుషి. ఐస్ క్రీంని పొట్టలో ఉంటుందిగా, అప్పుడు అదెలా సాక్ష్యంగా ఉంటుంది అని అంతే నాటకీయంగా అడిగాడు ఇషాన్. అమ్మయ్యా, మాట్లాడారా? ఇంకా కొట్టినందుకు నా మీద కోపం వచ్చిందేమో నేను అనుకున్నా అనంది ఆయుషి. కోపం తెచ్చుకొని నీతో ఫైట్ చేసేంత తప్పేమీ నువ్వు చేయలేదులే. నీ పర్మిషన్ లేకుండా ఈ చిన్నపాటి పరిచయంతో అంత చనువు తీసుకోవటం నా తప్పు కూడా కదా అని చెప్పాడు ఇషాన్. ఇందాకే చెప్పానుగా ఆ టాపిక్ క్లోజ్ అని. అండ్ మీరు తీసుకున్న చనువుకి నాకేం కోపం రాలేదు, ఏదో గుర్తొచ్చాలా అని ఆయుషి మూడ్ ఆఫ్ అవుతుండగా ఇషాన్ దాన్ని గమనించి ఆయుషిని డైవర్ట్ చేసేందుకు, సరే దాన్ని వదిలేద్దాంలే, ఇంతకీ ఐస్ క్రీమ్ బిల్ ఎంత అయింది మేడం అని అడిగాడు. అంటే అది అని ఫింగర్స్ పై కౌంట్ చేస్తుంది ఆరుషి. కొంపదీసి నా పర్స్ మొత్తం ఇక్కడే ఖాళీ అయిపోయిందా అని అల్లరిగా అడిగాడు ఇషాన్. హోయ్, మరీ ఎక్కువ చేయొద్దు, మా అయితే 500 అవుతుందేమో అని చెప్పింది ఆయుషి. ఏంటి, హాఫ్ అన్ అవర్లో 500 రూపీస్ ఐస్ క్రీమ్స్ తిన్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఆయుషి గర్వంగా తలెత్తి లేని కాలర్ ఎగరేస్తూ, మీకు ఇంకో విషయం తెలుసా, ఎక్కడైనా ఐస్ క్రీమ్ తినే కాంపిటీషన్ పెడితే చెప్పండి, అవన్నీ తినేసి గెలిచేసి ప్రైజ్ మనీ మీకు గిఫ్ట్గా ఇస్తా అనంది ఆయుషి. మా తల్లే అని నవ్వుతూ బిల్ పే చేశాడు ఇషాన్. ఇందాక డ్రెస్ బిల్ అకౌంట్లో ఈ బిల్ కూడా వేసేయండి అని చెప్పింది ఆయుషి. ఇది నా ట్రీట్ అనుకో అని అన్నాడు ఇషాన్. ట్రీటా, ఎందుకు అని అడిగింది ఆయుషి. నీ పరిచయానికి అని అన్నాడు ఇషాన్. నో, తిన్నది నేను, బిల్ పే చేయాల్సింది నేనే. నా పర్స్ స్కూటీ డిక్కీలో మర్చిపోయా, ఇందాక అది మర్చిపోయి ఐస్ క్రీమ్ చూడగానే ఆత్రంతో తినేసా. ఇప్పుడు బిల్ కట్టకపోతే బడు కర్రిచ్చి కొడతాడుగా, అందుకే మీరు బిల్ పే చేస్తుంటే ఏం అనలేదు అని ఆగి, చూసారా, ఐస్ క్రీమ్ తినటం వల్ల మీ పర్స్ ఏం ఖాళీ కాలేదు, నా పర్స్కే చిల్లు పడింది అని ఇషాన్ డైలాగ్ని అతనికి అప్పచెప్పింది ఆయుషి. ఆ డైలాగ్తో
సరదాకైనా తన ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడితే ఆయుషి తట్టుకోలేదని ఇషాన్కి అర్థమైంది. అలాగే జీ, వెళ్దామా అన్నాడు ఇషాన్. హా అన్నది ఆయుషి. ఇద్దరి జర్నీ మొదలైంది. మేఘావృతమైన ఆకాశం వర్షించడం మొదలుపెట్టింది. వర్షంలో వెళ్తే తడిచిపోతామని ఇషాన్ బైక్ ఆపి ఆయుషి చెయ్యి పట్టుకుని దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్లాడు. చెప్తే విన్నావా, ఇప్పుడు చూడు వర్షం స్టార్ట్ అయింది అని అన్నాడు ఇషాన్. ఆయుషి అప్పటికే తడిచిపోవటం వలన చలికి వణుకుతుంది. ఇషాన్ తన టీషర్ట్ పై వేసుకున్న లెదర్ జాకెట్ తీసి ఆయుషికిచ్చాడు. ఆయుషి తీసుకోవాలా వద్దా అని మొహమాటంగా చూస్తుంటే పర్లేదు తీసుకో అన్నట్టుగా చూశాడు ఇషాన్. ఆయుషి లెదర్ జాకెట్ వేసుకుని, నేను చెప్పకుండానే నా ఇబ్బందిని అర్థం చేసుకుంటున్నా, అడగకుండానే సాయం చేస్తున్నా అని మనసులో అనుకుంది. ఆయుషి పాపకి వర్షం అంటే ఎంత ఇష్టమో, దానితో వచ్చే ఉరుములు మెరుపులు అంటే అంత భయం. ఆకాశం మెరిసినా చిన్నగా ఉరిమినా చాలు మనసులో తెగ భయపడిపోతుంది. కాని బయటకు ధైర్యంగా ఉన్నట్టు కనిపించడానికి అతి కష్టం మీద నటిస్తుంది. దూరంగా పిడుగుపడిన శబ్దానికి నటన గాల్లో కలిసిపోయి చటుక్కున ఇషాన్ని గట్టిగా హక్ చేసుకుంది ఆయుషి. ఒక్క క్షణం కాలం స్తంభించిపోయినట్టయింది ఇషాన్కి. చుట్టూ ఏం జరుగుతుందో తెలియటం లేదు. మధ్యలో తీయని అలజడి. ఆయుషికి ఇషాన్ గుండె చప్పుడు వింటుంటే ధైర్యంగా అనిపించింది. ఇంకా గట్టిగా ఇషాన్ని హక్ చేసుకుని అతని గుండెల్లో గువ్వ పిల్లలా ఒదిగిపోతూ ఉంది. ఇషాన్ ఆయుషి తల మీద నిమురుతూ, నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు భయపడుతూ అని చెప్పాడు. ఆయుషి తల పైకెత్తి ఇషాన్ కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో భావం సరిగా అర్థం కావటం లేదు. కానీ అతని నీలి కనుపాపల్లో తన రూపం ఎప్పటికీ నిలిచిపోతే బాగుండు అనిపించింది. అసలు నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఛీ, బుద్ధి లేదు, సిగ్గు లేదు. ఏదో కోఇన్సిడెంటల్గా మీట్ అయ్యాం, అలాంటిది అతని గురించి ఇలా. ఛా, అతనికి తెలిస్తే ఏమనుకుంటాడు? నీ బ్రెయిన్ని బ్యాంక్ లాకర్లో పెట్టొచ్చుంటా అని ఇన్నర్ లో వాయిస్లో వేసుకుని ఇషాన్కి దూరం జరిగింది. దూరం జరిగిన ఆరుషిని చూస్తూ, అరే, నీ సోడపుడి కళ్ళద్దాలతో నీ కళ్ళని కవర్ చేస్తున్నావే, ఒక్కసారి తీయవే, నీ కలువ కన్నుల్లో నా రూపం చూసుకుంటాను. ఇప్పటి వరకు నేను ప్రేమ పెళ్లికి వ్యతిరేకం అనాగి, కానీ ఇప్పుడు నీ గుండెసడి నా గుండెసడికి తోడయ్యి ప్రేమ సవ్వడి నేర్పాక నువ్వే నా లైఫ్ అని ఫిక్స్ అయ్యా అని అనుకున్నాడు. వర్షం తగ్గింది. ఇద్దరూ బైక్ పై స్టార్ట్ అయ్యి నేరుగా ఆయుషి ఇంటికి చేరుకున్నారు. ఆయుషిని ఇంటి ముందు దిగపెట్టేటప్పటికీ స్కూటీ అక్కడే ఉంది. స్కూటీ వచ్చేసింది, ఎలా అని ఆశ్చర్యపోతూ అంది ఆయుషి. నేను నా పిఏకి ఫోన్ చేసి చెప్పాను అని టంగ్ స్లిప్ అయ్యాడు ఇషాన్. పిఏనా అని ఇషాన్ ఫేస్ చూసింది ఆయుషి. అంటే నా ఫ్రెండ్ నేమ్ ప్రసాద్, షార్ట్గా పిఏ అని పిలుస్తాను అని. అమ్మయ్యా, కవర్ చేశా అని అనుకున్నాడు ఇషాన్. ఓకే రండి, కాఫీ తాగి వెళ్దురు. ఇంతవరకు నాకు ముఖ దర్శనం చేసుకునే అదృష్టం కూడా లభించలేదు అని చమత్కారంగా అంది ఆయుషి. ఇషాన్ తడబడుతూ, లేదు నేను వెళ్ళాలి అని అన్నాడు. ఓకే అయితే 1 minute ఉండండి అని ఇంట్లోకి వెళ్ళి అమౌంట్ తీసుకొచ్చిచ్చింది ఆయుషి. అవసరమా అన్నట్టు చూశాడు ఇషాన్. అవసరమే, అప్పుడే చెప్పాను కదా అప్పుగా అమౌంట్ తీసుకుంటాను అని చెప్పింది. తప్పక అమౌంట్ తీసుకున్నాడు ఇషాన్. ఆయుషిని చూస్తూ, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా అని అన్నాడు ఇషాన్. అడగండి అంది ఆయుషి. నీకు ఇషాన్ గారితో పెళ్ళెందుకు ఇష్టం లేదు అని అడిగాడు ఇషాన్. ఆయుషి చెప్పాలా వద్దా అన్నట్టుగా థింక్ చేస్తుంది. చెప్పాలనుకుంటే చెప్పు, లేదంటే వద్దులే అని ఇషాన్ బైక్ స్టార్ట్ చేస్తుంటే, ఆర్యన్ గారు ఆగండి అని కంగారుగా అంది ఆయుషి. చెప్పండి అన్నాడు ఇషాన్. అది ఇషాన్ గారితో పెళ్లి చూపులు నాకు కాదు, వేరే అమ్మాయికి. తన ప్లేస్లో తప్పనిసరి అయ్యి నేను వెళ్లాల్సి వచ్చింది అని తలదించుకొని చెప్పింది ఆయుషి. ఇషాన్ కనుబొమ్మలు ముడివేసి ఎలా అయినా నిజం తెలుసుకోవాలని, అలా తను చీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరేదో మంచివారు అనుకున్నాను, కానీ మీరు కూడా ఇలాంటి వారు అనుకోలేదు అని అన్నాడు. ఆయుషి గొంతు మీద చేయి పెట్టి, గాడ్ ప్రామిస్ ఆర్యన్ గారు, నేను ఇప్పటి వరకు ఎవరిని చీట్ చేయలేదు, కానీ ఇషాన్ గారి విషయంలో తప్పలేదు అని చెప్పింది. అదే ఎందుకు అని రెట్టిస్తూ అన్నాడు ఇషాన్. నేను కారణాలు చెప్పలేను అని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆయుషి. ఇషాన్ మనసు బాధగా అయిపోయింది. సారీ ఆయుషి, నీ మీద నమ్మకం లేక కాదు, నువ్విలా ఎందుకు చేయాల్సి వచ్చిందని తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనేసి,
నువ్వేడుస్తుంటే నా గుండెను రంపంతో కోస్తున్నట్టుగా ఉంది అని అనుకుంటూ గుండెలపై చేయి పట్టుకుని బాధపడుతూ ఇషాన్ వెళ్లకుండా అక్కడే బైక్పై కూర్చున్నాడు. చీకట్లు మురుసుకుంటున్నాయి. ఆగిన వర్షం మళ్లీ మొదలైంది. వర్షంలో తడుస్తూ ఆయుషి ఇంటి వైపే చూస్తున్నాడు ఇషాన్. ఆయుషి ఏడుస్తూ ఇంటి లోపలికి వెళ్లి శవ కింద కూర్చుండిపోయింది. ఐ లవ్ యూ ఆర్యన్ గారు. మీరు నాకు జీవితాంతం కావాలి అనిపిస్తోంది. మీతో నిజం చెప్పనందుకు క్షమించండి. త్వరలోనే మీరు అడిగిన నిజంతో పాటు నా మనసులో మాట కూడా చెప్తాను అనుకుంటూ కొద్దిసేపటికి మెల్లగా సర్దుకొని ఫ్రెష్ అయింది. మళ్లీ వర్షం మొదలవటంతో బాల్కనీలో ఆరేసిన బట్టలు తీయటానికి వెళ్లిన ఆయుషికి స్ట్రీట్ లైట్స్ వెలుగులో వర్షంలో తడుస్తున్న ఇషాన్ కనిపించాడు. అంబ్రెల్లా పట్టుకుని అతని దగ్గరకు వెళ్లి ఇషాన్ తడవకుండా పట్టుకుని, ఆర్యన్ గారు, మీరు వెళ్లకుండా వర్షంలో తడుస్తూ ఎందుకు కూర్చున్నారు? అసలు మీరు బాగానే ఉన్నారా అని అరుస్తూ బైక్పై కూర్చున్న ఇషాన్ని అడుగుతుంది. ఇషాన్ బైక్ దిగి ఆయుషిని హక్ చేసుకొని, సారీ ఆయుషి, ఐఎమ్ సారీ. నేనింకా నీ దగ్గర నేను దాచాలి అనుకోవటం లేదు. నా పేరు ఆర్యన్ కాదు, ఇషాన్ అని ఆయుషికి దూరం జరిగి మొహానికున్న కర్చీఫ్ తీశాడు. స్ట్రీట్ లైట్స్ వెలుగులో పున్నమి చంద్రుడిలా వెలిగిపోతున్న ఇషాన్ని చూసి ఆయుషి షాక్తో నిలబడిపోయింది. ఆయుషి అని పిలుస్తూ ఆయుషి భుజాలు కదిపాడు ఇషాన్. ఇద్దరి మనసుల్లో మొదలైన ప్రేమ యుద్ధం. ఒక మనసు కరిగి కన్నీరవుతుంటే మరో మనసు బాధలో కూరుకుపోయింది. ఇంతకీ ఈ ప్రేమ యుద్ధంలో వారు గెలిచెనా ఓడెనా తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. థ్యాంక్ యూ. ఓ రెండు ప్రేమ మేఘాలు, ఎపిసోడ్ 4, ఐ హేట్ యూ. ఆయుషి అని పిలుస్తూ ఆయుషి భుజాలు కదిపాడు ఇషాన్. ఆయుషి షాక్ నుండి తేరుకొని ఇషాన్ని కోపంగా చూసి ఇంటి లోపలికి వెళ్ళిపోతుంటే ఇషాన్ ఆయుషి చెయ్యిని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగి ఆయుషి కంటే ముందే ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. చేతిలో ఉన్న అంబ్రెల్లాను కోపంగా విసిరేసి, నేను మిమ్మల్ని చీట్ చేయాలని అనుకోలేదు ఇషాన్ గారు. తప్పనిసరి పరిస్థితుల్లో అను ప్లేస్లో నేనొచ్చాను. కానీ మీరన్నీ తెలిసి కూడా నిజం చెప్పలేదు అని మనసులో అనుకుని ఆమె కంట్లో నుండి జారుతున్న కన్నీళ్లు వర్షంలో కలిసిపోతుంటే, ఆర్యన్ని నేను నా మనసులో ప్రేమించాను. కానీ ఆర్యన్ని ఇషాన్ అని తెలిసాక మిమ్మల్ని ద్వేషిస్తున్నాను. మీరు నా ఫీలింగ్స్తో ఆడుకున్నారు. ఐ హేట్ యూ అనుకుని ఇంటి లోపలికి వెళ్ళిపోయింది ఆయుషి. ఇషాన్ తన తడిపిన టీషర్ట్ తీసి పక్కనే పడేసి టవల్తో తల తుడుచుకున్నాడు. వీడేంటి ఇలా ఉన్నాడు? ఇదేదో వీడి తాతగారిలా నన్ను వెనక్కి తోసేసి వచ్చిందే కాక అర్ధనగ్నంగా ఎక్స్పోజింగ్ ఒకటి. ఇల్లేదో ఫ్యాషన్ షోలా. హే అల్లా అని మనసులో అనుకుని పైకి చూసి, వీణ్ణి వేగంగా బయటకు పంపించేశాయి అని వేడుకుంటుంది. సార్, మీరు బయటకు వెళ్తారా? నేను డోర్ వేసుకోవాలి అనంది ఆయుషి. ఇషాన్ ఆయుషిను మారి చూసి తన మాటలు పట్టించుకోకుండా, స్ట్రాంగ్ కాఫీ వితౌట్ షుగర్ కావాలి అని చెప్పి మళ్ళీ తల తుడుచుకోవటంలో పడ్డాడు. కాఫీ అంట కాఫీ, నిన్నిప్పుడే బయటకు గెంటేయాలనున్నా ఇంటికొచ్చిన గెస్ట్లపైన. చిచ్చి, నువ్వు గెస్ట్ ఏంటి? పోనీలే, ఇంట్లో ఉన్న మనిషి పట్ల అలా అమర్యాదగా ప్రవర్తించకూడదని సాహిస్తున్నా. నిన్ను కాఫీ కలిపివ్వను. ఏం చేసుకుంటావో చేసుకోపో అని కొనుక్కుంటూ అక్కడే సోఫాలో కూర్చుంది. ఇషాన్ ఆయుషి పక్కన కూర్చుని, అంత అందంగా ఉన్నానా అని అడిగాడు. ఇషాన్ ఎందుకలా అడిగాడో తెలియక క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఇషాన్ని చూసింది. ఇషాన్ నవ్వుతూ, కాఫీ కలపమంటే కిచెన్లోకి వెళ్లకుండా హాల్లో దిష్టి బొమ్మలా కూర్చుంది అనాగి చేతితో తన వైపు చూపిస్తూ, ఈ హ్యాండ్సమ్ గాయని చూడ్డానికే కదా అని. ఆయుషి అప్పటికే సోడబుడ్డి కళ్ళద్దాలు తీసేసి ఉండడంతో ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు. ఇషాన్ని అంత దగ్గరలో చూసేసరికి గొంతె తడారిపోగా తడబడుతూ, నువ్వు నీ ఫేస్ని ఎప్పుడైనా అద్దాలు చూసుకున్నావా? చింపాంజీ కూడా నీకంటే అందంగా ఉంటుంది. కిచెన్లోకి పరిగెత్తింది ఆయుషి. పెరిగిన గుండె సడిని అదుపులో పెట్టుకుని వాటర్ తాగి కాఫీ కలపడం మొదలుపెట్టింది. విత్ షుగర్ కావాలా? చెప్తా ఆగు నీ పని అని అనుకుని బాక్స్లో ఉన్న షుగర్ మొత్తం మగ్లో వేసేసి కాఫీ కలిపింది. తన కోసం స్పెషల్గా కాఫీ కలుపుకొని, అసలు నాతో ఆర్యన్ అని ఎందుకు అబద్ధం చెప్పాడో అడుగుతాను. అండ్ తను అంత దగ్గరగా వస్తున్నా కోపం చూపించలేకపోతున్నానెందుకు అని ఆలోచిస్తూ, ఇషాన్లో ఉన్న ఆర్యన్ అంటే ప్రేమ, ఆర్యన్లో ఉన్న ఇషాన్ అంటే ఇష్టమా అని లోపల తనకు తాను ప్రశ్న వేసుకుంటుంది ఆయుషి.
ఇషాన్ తన హార్ట్ని గట్టిగా పట్టుకుని, ఓయ్, ఎందుకే అంత గట్టిగా కొట్టుకుంటున్నావు? నువ్వు కూడా నా ఆయుష్కి ఫిదా అయిపోయావా? ఏం చేస్తావు? చూసావా ఆ నీలి కళ్ళు ఎలా ఉన్నాయో? ఆకాశంలో మెరిసే 2 నక్షత్రాల్లా. వాటిలో నన్ను నేను చూసుకుంటుంటే మొదటిసారి నాకు నేను అందంగా కనిపించాను అని అతని గుండెతో మాట్లాడుతూ, తననంత దగ్గరగా చూస్తే మైండ్ అస్సలు పనిచేయలేదు తెలుసా? స్వచ్ఛమైన ముత్యం ఒక అమ్మాయిలా నా ముందు కూర్చున్నట్టుంది. ఓహో, పోయిట్రీ కూడా వచ్చేసింది. ఈ ఫీలింగ్స్ చాలా కొత్తగా ఉన్నాయి, అంతేకాదు చాలా నచ్చుతున్నాయి కూడా అని చెప్తూ ఉన్నాడు. ఇంతలో ఆయుషి కాఫీ తీసుకొస్తూ కనిపించడంతో, బేబీ కోపం కరిగించి ప్రేమ కలిగించి నా భార్యమనిగా చేసుకునేసరికి ఎంత టైం పడుతుందో. నాకు తెలిసి ప్రేమ ఆల్రెడీ ఉంది. ఈ కోపం కరిగిపోతే ప్రేమ ఆటోమేటిక్గా బయటకు. ప్రేమ లేకుంటే నేను ఇంట్లో కాకుండా ఇంకా గేట్ బయటే ఉండేవాణ్ణి అని ఇన్నర్ వాయిస్ వేసుకుని నవ్వుకున్నాడు ఇషాన్. తనలో తానే నవ్వుకుంటున్న ఇషాన్ని చూసి మొహంపై చిటికలు వేసి కాఫీ కప్ని నవ్వుతూ అందించింది ఆయుషి. ఇషాన్కి ఆయుషి నవ్వెందుకు తేడా కొడుతుంది. కొంప తీసి కాఫీలో ఎలకల మందు కలిపిందా ఏంటి? నా బేబీ అలాంటిది కాదు, ఎప్పటికీ అలా చెయ్యదు, సంథింగ్ ఎల్స్ అనుకొని ఆయుషి వైపు అనుమానంగా చూశాడు ఇషాన్. ఆయుషి తన కాఫీని ఆస్వాదిస్తూ సిప్ చేస్తోంది. తన చేతిలో కెమెరా లేదు కాబట్టి ఆయుషి రూపాన్ని అలాగే గుండెల్లో బంధించాడు ఇషాన్. ఆయుషి ఫోన్ రింగ్ అవటంతో తన కప్ టీపాయ్ మీద పెట్టి ఫోన్ లిఫ్ట్ చేసి వచ్చిన కాఫీ సిప్ చేసిన ఆయుషి నోటి దగ్గర కప్ని చేతితో అలానే ఉంచేసి బొమ్మలా ఉండిపోయింది. ఆయుషి ఫోన్ లిఫ్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇషాన్ కాఫీ కప్స్ని మార్చేశాడు. ఆయుషిని అలా చూస్తున్న ఇషాన్ మనసులో నవ్వుకుంటూ, ఏమైంది అన్నట్టుగా కళ్ళు ఎగరేసి చిలిపిగా చూస్తూ, కాఫీ బాగుంది కదా, మరి అలా ఉండిపోయావెందుకు అని కాఫీ సిప్ చేస్తూ అడిగాడు. ఆయుషి నవ్వలేక నవ్వి, ఎవరు తీసిన కూతురో వాళ్ళు పడ్డట్టు నీకు తిక్క కుదిరింది, ఇప్పుడు తీపి కాఫీని తాగి చావాలి అనుకొని కాఫీని కక్కలేక మింగలేక తాగుతుంటే ఇషాన్కి బాధగా అనిపించి ఆయుషి చేతిలో కప్ తీసుకొని సింక్లో పడేసి ఆమె కోసం కాఫీ కలిపిచ్చాడు. ఆయుషి కాఫీ స్మెల్ హతిరిపోవటంతో తీసుకొని కప్లో ప్రతి డ్రాప్ని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకొని కాఫీ టేస్ట్ని ఫీల్ అవుతూ తాగుతూ ఉంటే ఇషాన్కి ఆయుషి ఒక పాసిపాపలా కనిపించింది. నీ మనసుకు నచ్చింది నీతో ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతావు బేబీ అనుకుంటూ ఆయుషిని రెప్ప వేయకుండా చూస్తూ తన రూపాన్ని కళ్ళల్లో నింపుకొని గుండెల్లో పదిలం చేసుకుంటున్నాడు. ఓయ్, అలా దిష్టి పెట్టుకో అని కోపంగా అంది ఆయుషి. ఇషాన్ తడబడుతూ, నేను నీకేం దిష్టి పెట్టడం లేదులే, నువ్వు కాఫీ తాగుతుంటే నా లవర్ గుర్తుకొచ్చింది అనంటూ ఆయుషి వైపు ఆరాధనగా చూస్తూ ఉన్నాడు. ఇషాన్ మాటల్లోని లవర్ పదం వినగానే ఆయుషి మొహం నల్లగా మాడిపోయింది. ఇషాన్ చూపుల్లోని భావాన్ని గ్రహించే స్థితిలో ఆయుషి మనసు లేదు. ఆయుషి అడగాలనుకున్న ప్రశ్నలన్నీ ఆవిరైపోయి అంతులేని దుఃఖం ముంచుకొచ్చేస్తుంటే మౌనంగా మొహం తిప్పుకుంది. ఆయుషి ఎక్స్ప్రెషన్స్ చూస్తున్న ఇషాన్ మనసులో పిచ్చిగా నవ్వుకుంటున్నాడు. ఎంత పొసెసివ్గా ఉన్నావే బంగారం, లవర్ అనగానే జాబిలి లాంటి ఆ మొహాన్ని జాంగ్రీలా చేసేశావు. ముద్దొస్తున్నావు కన్నా డౌటే లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అనుకున్నాడు ఇషాన్. సరే, నేను వెళ్తాను ఆయుషి, ఇప్పటికే నిన్ను చాలా ఇబ్బంది పెట్టేసినట్టున్నాను, బాయ్ అని అన్నాడు ఇషాన్. ఇషాన్లో సడన్గా వచ్చిన మార్పుకి కళ్ళెత్తి చూసి బయటకు చూసింది. వర్షం హోరున పడుతోంది. ఇంత వర్షంలో వెళ్ళటం అవసరమా అన్నట్టుగా ఇషాన్ వైపు చూసింది ఆయుషి. ఇషాన్కి కోయి డాన్సులు వేయాలనిపించినా తమాయించుకొని, అంటే నువ్వు నాపై కోపంగా ఉన్నావు కదా, ఫుడ్ పెట్టకుండా పస్తులుంచుతావేమోనని వెళ్ళిపోతానంటున్నాను అని అమాయకత్వాన్ని మాటల్లో అలా అలా చల్లి చెప్పాడు. నేను మరీ అంత రాక్షసులా కనిపిస్తున్నానా? ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టకుండా నా కోపం తీర్చుకునే కసైదాన్ని అనుకుంటున్నారా అని ఆవేశంగా అడిగింది ఆయుషి. అయ్యో, కూల్ డౌన్ పాపా, అంత ఆవేశం పనికిరాదు, బీపీ పెరుగుతుంది అని వస్తున్న నవ్వును ఆపుకుంటూ అన్నాడు ఇషాన్. ఆయుషి ఇషాన్ వైపు చురుగ్గా చూసి, సరే ఇషాన్ గారు, మీరు నాకు ఆర్యన్గా ఎందుకు పరిచయం చేసుకున్నారు? మిమ్మల్ని మీట్ అవ్వడానికి వచ్చాను అని తెలిసినా ఎందుకు మీ ఐడెంటిటీ దాచారు? సూటిగా తన ప్రశ్నను సంధించింది. అసలు ఏ టాపిక్ నుండి ఎక్కడికొచ్చాగా అని అడిగాడు ఇషాన్. ఏ టాపిక్ నుండి మొదలైనా కరెక్ట్ టాపిక్ దగ్గరకు వచ్చాను అనంది ఆయుషి. సరే, ఇప్పుడు నేను నీకు నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా, లేక రెండు చెప్పాలా అడిగాడు ఇషాన్. నిజం చెప్తే ఇంట్లో ఉంటారు, అబద్ధం చెప్తే గేట్ బయట వర్షంలో ఉంటారు
అని చెప్పింది ఆయుషి. మరి 2 చెప్తే అని అడిగాడు ఇషాన్. మీ కర్మకి మిమ్మల్ని వదిలేసి నా పని నేను చూసుకుంటా అని చెప్పింది ఆయుషి. అచ్చా, నేను చెప్పింది నిజమో అబద్ధమో ఎలా తెలుస్తుంది అని అడిగాడు ఇషాన్. ఆయుషి ఇషాన్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇప్పుడు చెప్పండి, అది నిజమో అబద్ధమో నేను తెలుసుకుంటాను అనంది. ఆయుషి కళ్ళల్లోకి చూస్తున్న ఇషాన్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాడు. నీలాకాశంలో మెరిసే నక్షత్రాల్లో వెలిగిపోతున్న ఆ కళ్ళని చూస్తూ, ఆయుషి, నేనొచ్చేటప్పటికి ఎదురుగా ఎవరూ లేకున్నా మాట్లాడుతున్నా. ఫస్ట్ పిచ్చిదానివేమోనని డౌట్ వచ్చింది. అందుకే నీతో మాట్లాడి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం అనుకున్నా అని ఆగి, నువ్వు నాతో మాట్లాడడానికి భయపడుతున్నావని తెలిసి ఆర్యన్గా పరిచయం చేసుకున్నాను. మాటల్లో నువ్వు నన్ను పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్పడానికి నాతోనే ప్రాక్టీస్ చేశావు. కానీ వేరే వాళ్ళ ప్లేస్లో నువ్వు వచ్చావని తెలిసింది. నువ్వు నన్ను చీట్ చేశావని కోపం వచ్చింది. అందుకే కాఫీ నీపై పడేశాను అని సారీ అన్నట్టుగా చూసి, కానీ ఆ తర్వాత నీతో పరిచయమైన కాస్త సమయంలోనే నీలో ఉన్న అమాయకత్వం, మంచితనం నాకు అర్థమైంది. నువ్వు ఇలా చేయటానికి ఏదో కారణం ఉంది అనిపించింది. అది తెలుసుకోవటానికి ఆర్యన్లా నీతో ట్రావెల్ చేశాను. బట్ నాకు తెలియకుండానే నీతో అని మాటలు రాక ఆపేశాడు. ఆయుషి కళ్ళల్లో నీళ్లు మసకగా ఇషాన్ కనిపిస్తున్నాడు. అంటే నేను మిమ్మల్ని చీట్ చేశానని తెలిసి మీరు నన్ను చీట్ చేశారా? మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది ఇషాన్ గారు. ఇప్పుడు నేను ఎక్కడ మనసులో ఉన్న ప్రేమ చెప్పేస్తానేమో అని భయపడి ఆగిపోయింది ఆరుషి. ఆయుషి ఏం చెప్పాలనుకుందో అర్థమై ఆమె చెంపలను తాకుతున్న కన్నీళ్లను ఇషాన్ తన వేళ్లతో తుడిచి ఆయుషిని తన గుండెకు హత్తుకున్నాడు. ఆ గుండె చప్పుడు తన బాధకు ఓదార్పుగా, తన మనస్సుకు ప్రేమకు చిరునామాగా అనిపిస్తోంటే ఇషాన్ను అల్లుకుపోయింది ఆయుషి. ఇరు మనసుల్లో ప్రేమ సందర్భంతా ఉప్పనే ముంచే పరిస్థితులు. వీళ్ళిద్దరూ ఒకరి ప్రేమని మరొకరు అర్థం చేసుకుని ముందుకి పోతారా, లేక ఇంకా ఏం కష్టాలు తెచ్చుకుంటారు తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. Like, share and subscribe to our channel for more interesting stories. Thank you. ఓ రెండు ప్రేమ మేఘాలు ఎపిసోడ్ 5 ఎక్స్పెక్టెడ్ కిస్. ఇషాన్ గుండె చప్పుడు తన బాధకు ఓదార్పుగా, తన ప్రేమకు మనస్సుకు చిరునామాగా అనిపించడంతో ఇషాన్ను అల్లుకుపోయింది ఆయుషి. ఆ క్షణం ఇషాన్ని వదిలేస్తే తన ప్రపంచం ఆగిపోతుందేమోనని ఆయుషి కనిపించింది. ఇన్నేళ్ల ఒంటరితనం ఆ ఒక్క కాగిల్లో పోతుంటే ఆయుషికి ఆ క్షణం ఆగిపోతే బాగును అనిపిస్తోంది. ఇన్ని రోజులు ఆయుషి మనసు ఈ తోడు కోరుకోలేదు. ఈరోజు ఓ తోడు కోరుకుంటున్నా ఆ తోడు దక్కుతోందో లేదో తెలీదు. తన మీద తనకే జాలి వేసింది. ఆయుషి ఆలోచనలు అలా సాగుతుండగా ఇషాన్ ఆలోచనలు మరోలా సాగుతున్నాయి. ఇషాన్ ఆయుషిని తన చేతులతో చుట్టేసి కౌగిల్ని బిగిస్తూ, ఎందుకు అమ్మాయి ప్లేస్లో నువ్వొచ్చావని అడగను ఆయుషి. నువ్వు తన స్థానంలో ఎందుకొచ్చినా నాకు మంచి జరిగింది. నన్నుగా ప్రేమించే నీ ప్రేమ దొరికింది. లవ్ యూ బంగారం. ఆ కారణం ఎలా తెలుసుకోవాలో నాకు తెలుసు అని మనసులో అనుకుని ఆయుషి తలని ప్రేమగా నిమురుతూ, ఆయుషి, నేను నిన్ను చీట్ చేయాలి అనుకోలేదు. అసలు నువ్వు అలా చేయడానికి రీజన్ తెలుసుకోవాలి అనుకున్నాను. అయినా నువ్వు చిన్నపిల్లాన్నే చీట్ చేయలేవు. అలాంటిది ది గ్రేట్ ఇంటెలిజెంట్ అయిన ఇషాన్ అయితే కళలో కూడా చీట్ చేయలేవు అని ఆయుషి మూడ్ చేంజ్ చేయడానికి నవ్వుతూ అన్నాడు. మీకెలా తెలుసు నేను చిన్నపిల్లాన్ని కూడా చీట్ చేయలేనని? ఇషాన్కి దూరంగా జరిగి అడిగింది ఆయుషి. నిన్ను చూస్తేనే తెలుస్తుందిలే. అంతెందుకు, చిన్నపిల్లాడి దగ్గర నుండి ఒక చిన్న చాక్లెట్ కూడా తీసుకోలేవు తెలుసా అని అన్నాడు ఇషాన్. ఆయుషి నడుం మీద చేతులు వేసుకుని తలెత్తి ఇషాన్ని చూస్తూ, నేను చీట్ చేయలేను, ఓకే ఒప్పుకుంటా, కానీ చాక్లెట్ కూడా తీసుకోలేనా? అండర్ ఎస్టిమేటింగ్ మీ మిస్టర్ ఇషాన్ అనంది. అవునవును, చీటింగ్ ఏమో కానీ చాక్లెట్లయితే ఖచ్చితంగా లాక్కుంటావు. నా చేత ఐస్ క్రీమ్ కొనిపించిన ఘనత నీది అని అన్నాడు ఇషాన్. ఆయుషి తానేదో పొగినట్టుగా ఫీల్ అవుతూ, దాట్స్ ఆయుషి అని లేని కాలన్నీ ఎగరేసింది. ఒప్పుకున్నాళ్లే అని ఆయుషి అమాయకత్వంకి నవ్వుకుంటూ అన్నాడు ఇషాన్. అతని మనసులో ఉన్న అమ్మాయి గురించి తెలుసుకోవాలని, అవును, నీకు ఈ పెళ్లి చూపులు ఇష్టమేనా అని అడిగింది ఆయుషి. ఆయుషికి సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలని, ఇలాగే ప్రశ్నలతో వేపుకొని తినే బదులు కడుపులో రన్నింగ్ రేస్ చేస్తున్న ఎలకల్ని ఆపేందుకు వంట చేయొచ్చుగా అని అన్నాడు ఇషాన్. ఆయుషి మూతి తిప్పుతూ, నేను వంట చేస్తాను, కానీ మీరు వెజిటబుల్స్ కట్ చేసివ్వండి అనంది. నేనా? నో 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 నెవో. నాకు నెయిల్స్ కట్ చేయటమే రాదు, ఇంకా వెజిటబుల్స్ కటింగ్ ఎలా వస్తుంది
అని ఇషాన్ దూరంగా జరుగుతూ అన్నాడు. సరే వెళ్ళండి, మీరు హెల్ప్ చేస్తే వేగంగా వంట చేయొచ్చు అనుకున్నాను. నేను చేస్తాను, మీరు హాల్లో కూర్చోండి అని వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కట్ చేస్తోంది. ఇంతలో ఇషాన్కి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఆయుషి, నాకు వెజిటేబుల్స్ కట్ చేయడం నేర్పించవా అని అడిగాడు. ఇప్పుడు నీకు నేర్పిస్తూ కూర్చుంటే వంట లేట్ అవుతుంది ఇషాన్ గారు, అసలే మీకు ఆకలేస్తుంది అన్నారు అని కూరగాయల్ని చకచకా తరుగుతూ చెప్పింది ఆయుషి. ఇషాన్ ఆయుషి వెనుకగా వచ్చి ఆయుషి చేతులు పట్టుకుని, లేట్ అయినా పర్లేదు, నేర్పించిప్పుడే అని స్వీట్ వాయిస్తో చెవి దగ్గర గుసగుసగా చెప్పేసరికి ఆయుషి ఊపిరి ఆగిపోయినట్టుగా ఫీల్ అయ్యి చేతిలో ఉన్న నైఫ్ వదిలేసి బొమ్మలా నిల్చుంది. ఇషాన్ తన 2 చేతులతో ఆమె నడుముని దగ్గరికి లాక్కున్నాడు. ఇషాన్ ఆమెను వెనక నుండి హక్ చేసుకుని ఉండటం వలన వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా వెళ్ళలేకపోతోంది. ఇషాన్ తన తల ఆమె మెడపై పెట్టాడు. ఆయుషి 2 చేతులతో గట్టిగా ముందున్న టేబుల్ని పట్టుకుంది. శంఖంలాగున్న మెడపై చిన్న పుట్టుమచ్చి చూసి ఇషాన్ ఆగలేక అక్కడ ఒక తడి ముద్దు పెట్టాడు. అంతే, ఆయుషి ప్రాణం పోయినట్టుగా గట్టిగా కళ్ళు మూసుకుంది. ఇషాన్ మెల్లగా ఆయుషి చేతులు వదిలేసి బొమ్మగా నిలబడిన ఆయుషిని చూసి నవ్వుకుని హాల్లోకి వెళ్లి కూర్చుని, ఆయుషి, వంటైందా అని అరిచాడు. ఆయుషి అరుపుకి ఉలిక్కిపడి ఒక్కసారిగా తల విదిలించుకొని, బాబోయ్, ఇదంతా నా భ్రమణ, ఎందుకైనా మంచిది, నీ మనసుకు కళ్ళెం, నీ ఆలోచనలకు గొల్లెం వేయి ఆయుషి అని తనకి తానే చెప్పుకొని వంట చేయటంలో పూర్తి ఏకాగ్రత నిలిపింది. వేడివేడిగా అన్నం, పప్పు, ఆలూ ఫ్రై, రసం చేసి అప్పడాలు వేపింది. ప్లేట్లో ఫుడ్తో పాటు ఆవకాయ పచ్చడి, పప్పుకి తోడుగా నెయ్యి, పెరుగు రెడీ చేసి ఇషాన్ ముందు పెట్టింది. ఇషాన్ ఎప్పుడూ డైట్ మెయింటైన్ చేస్తాడు. ఆ ఫుడ్లో క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి. కానీ మొదటిసారి తన బేబీ తన కోసం చేసిన వంటను కడుపు నిండా తినాలి, కావాలంటే జిమ్లో ఇంకో గంట ఎక్కువ కష్టపడతా అని మనసులో ఫిక్స్ అయ్యి, నువ్వు కూడా నాతో పాటు తిను అని అన్నాడు. లేదు, తినను, ఈ వంట తిన్నాక మీకేమైనా అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి నేనైనా ఉండాలి కదా అని భయంగా అంది ఆరుషి. అంటే నీకు వంట రాదా అని ఆయుషిని చూస్తూ అనుమానంగా అడిగాడు ఇషాన్. రాదు, మొదటి ప్రయోగం ఆఖరి ప్రయోగం మేమిదే అని ఆయుషి నవ్వు ఆపుకుంటూ చెప్పింది. ఇషాన్ కడుపుపై చేయి పెట్టి ప్లేట్లో ఫుడ్ చూసి, మరి విషయం ముందే నాకెందుకు చెప్పలేదు అని బిక్క మొహం వేశాడు. ఆయుషికి ఫుల్ నవ్వొస్తున్నా కంట్రోల్ చేసుకుని, మరేం పర్లేదు సార్, మీకేం కాకుండా వెంటనే నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తానుగా అనంది. ఆయుషి వైపు, ఇదేమైనా న్యాయం ఉందా అన్నట్టు చూశాడు ఇషాన్. జోక్ చేశాను ఇషాన్ గారు, మీరు తినండి అనంది ఆయుషి. నాకు నమ్మకం లేద్దోరా అని అన్నాడు ఇషాన్. అబ్బా, నిజంగా మీకేం కాదు, తినండి అనంది ఆయుషి. నేను నమ్మను, నువ్వు ముందు తిను, ఆ తర్వాత నేను తింటాను అని ఆయుషి వైపు ప్లేట్ తోశాడు ఇషాన్. ఆయుషి చేత అన్నిటినీ టేస్ట్ చేయించి మనసులో నవ్వుకుని ఆ ఫుడ్ని అమృతంలా ఫీల్ అవుతూ తింటున్నాడు ఇషాన్. అతనితో పాటు ఆయుషి కూడా తింటూ ఇషాన్ని చూస్తుంది. ఇషాన్ కడుపు నిండా తింటూ ఉంటే ఆయుషికి మనసు నిండి తృప్తిగా అనిపించింది. ఇషాన్ భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుని, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, అచ్చం మా అమ్మ చేతి వంటలా అని కళ్ళల్లోని సన్నటి కన్నీటి పొరని కనిపించనివ్వకుండా ట్రై చేస్తూ చెప్పాడు. కానీ ఆయుషి ఇషాన్ కళ్ళల్లో చెమ్మను గుర్తించి, థ్యాంక్స్ ఇషాన్ గారు, మీరు నా వంటకి కాంప్లిమెంట్ ఇచ్చారుగా, ఇప్పుడే పండుగ చేసుకుంటా అని ఇషాన్ని నార్మల్ చేయడానికి అంది. ఇషాన్ నవ్వుతూ, ఎంత బాగా వంట చేసి వంట రాదని ఎందుకు అబద్ధం చెప్పా అని అడిగాడు. కాసేపు మిమ్మల్ని ఏడిపిద్దామని అని ఆగి, అయినా మీరు మోడల్గా ర్యాంప్ వాక్ చేసేటప్పుడు కంటే ఇలా బిక్క ముఖం వేసుకున్నప్పుడు సూపర్గా ఉన్నారు అని ఆయుషి నవ్వుతూ అంది. హే నిన్ను అని ఇషాన్ అనగానే ఆయుషి పరుగు తీసింది. ఇషాన్ ఆయుషి వెనుక పరిగెడుతూ ఉంటే ఆయుషి అందకుండా తిరుగుతుంది. చివరికి అందుకొని ఆయుషిని తన కౌగిల్లో బంధించాడు ఇషాన్. 2 గుండెల చప్పుడు ఏకమై ప్రేమ సంగీతం అలపిస్తుంటే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మదిలోని భావాలను మౌనంగా తెలుపుకుంటున్నారు. ఆయుషి కళ్ళల్లో చెప్పలేనంత ఆరాధన, ఇషాన్ గుండెల్లో అనంతమైన ప్రేమ నిండిపోయి ఉన్నాయి. ఇషాన్ ఫోన్ మోగటంతో ఆయుషి సిగ్గుతో కనురెప్పలు వాల్చి జరగటంతో ఆయుషి సిగ్గు చూసి ఇషాన్ పెదవులు విచ్చుకున్నాయి. ఆయుషికి అంతలోనే ఇషాన్కి లవర్ ఉంది అని గుర్తుకు రాగానే కోపంగా కొరకొర చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇషాన్ ఫోన్ లిఫ్ట్ చేసి, హా సీతు డార్లింగ్, వర్షం తగ్గగానే వచ్చేస్తా, లవ్ యూ డార్లింగ్ అని చెప్పాడు. ఆ మాటలు ఆయుషి చెవిన పడ్డాయి. కోపం పీక్స్కి వెళ్ళింది. ఆ వెంటనే దుఃఖం పొంగుకొచ్చింది. నువ్వు నాకెందుకు కావాలనిపిస్తుంది
నీకు నేను సరితూగను అని ఎంత చెప్తున్నా నా మనసు వినటం లేదు. నీకు నా ప్రేమ చెప్పాలి అనిపిస్తుంది. నువ్వు నాకు మాత్రమే సొంతమని అరవాలనిపిస్తుంది. కానీ నీకేంది కాని దానిగా మిగిలిపోవాల్సి వస్తుంది అనుకుని మౌనంగా పంటి బిగువున బాధను భరిస్తూ కిచెన్లోకి వెళ్లి క్లీన్ చేస్తుంది ఆయుషి. ఇషాన్ తన పిఏకి ఫోన్ చేసి విషయం చెప్పి కారణాలు రేపటి ఉదయంకి తెలియాలి అని కాల్ కట్ చేశాడు. ఆయుషి తన పని పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి ఇషాన్ సోఫాలో నిద్రపోతూ కనిపించాడు. ఇషాన్ ఎత్తుకు సోఫా సరిపోకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆయుషి ఇషాన్కి బెడ్షీట్ తెచ్చి కప్పి ఇషాన్ను చూసింది. గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయుషి అతని తల నిమురుతూ, ఆర్యన్గా పరిచయమై నా మనసులో ప్రేమ మొలకెత్తించా. ఇషాన్ని అని తెలిసి అదే ప్రేమను తుంచేస్తున్నా. అమ్మ నాన్న యాక్సిడెంట్లో దూరం అయ్యాక నా మనసుకి ఎంత దగ్గరగా వచ్చిన మనిషివే నువ్వే. నీతో ఉంటే నాలా ఉండాలి అనిపిస్తుంది. అల్లరి చేస్తున్నాను, ఆట పట్టిస్తున్నాను అనాగి ఊపిరి తీసుకుని ముఖ్యంగా ఆనందంగా ఉంటున్నాను. నేను మర్చిపోయిన నన్ను మళ్ళీ నాకు అందించా. అమ్మ నాన్నతో ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉంటున్న నాకు తోడుగా వచ్చా. జీవితాంతం నాతో ఉండిపోమని ధైర్యం చేయలేను అని ఏడుస్తూ, నీ స్థాయికి నేనేమాత్రం సరితూగను అని నాకు తెలుసు. అలాగే ఈ జన్మకు నిన్ను తప్ప మరొక తోడుని అంగీకరించలేనని తెలుసు. ఐ లవ్ యూ ఆర్యన్ అని ఆయుషి మాట పూర్తి చేయగానే ఇషాన్ కళ్ళు తెరిచి ఆయుషిని తన పైకి లాక్కొని ఆయుషి అద్దరాలపై ప్రేమ సంతకం చేశాడు ఇషాన్. అనుకోని ఆ పరిణామానికి ఆయుషి కళ్ళు బిగించి ఇషాన్ని చూస్తుంది. ఆరుషి ఇషాన్ ఇచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ కిస్ కి ఎలా రియాక్ట్ అవుతుంది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. థ్యాంక్ యూ. ఓ రెండు ప్రేమ మేఘాలు ఎపిసోడ్ 6 సోల్మేట్స్. వీళ్ళిద్దరి మధ్య అనుకోని ఆ పరిణామానికి ఆయుషి షాక్లో ఉంది. ఇషాన్ ఆయుషి కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు ఆర్యన్ని ప్రేమించావు అంటే నన్నుగా ప్రేమించావు. ఐ లవ్ యూ టూ ఆయుషి అని ప్రేమగా అన్నాడు ఇషాన్. ఆయుషి ఇషాన్ని దూరంగా నెట్టేస్తూ, నేను ఆర్యన్ని ప్రేమించాను, మిమ్మల్ని కాదు. మీకు మీ సీతు డార్లింగ్ ఉంది కదా, వెళ్ళండి అని ఎర్రబడిన కళ్ళతో కోపంగా అంది. సీతు నా డార్లింగ్ ఉంది. తను చెప్తే కదా పెళ్లి చూపులకొచ్చాను. నిన్ను చూశాను, ప్రేమలో పడ్డాను అని చెప్పాడు ఇషాన్. ఏంటి, మీ లవర్ మీకు పెళ్లి చూపులు అరేంజ్ చేసింది అంటే నేను నమ్మాలా? మరీ అంత తెలివి తక్కువ దానిలా కనిపిస్తున్నానా అని చెప్పింది ఆయుషి. ఇషాన్ ఆయుషి పక్కనే కూర్చుని ఆమె కన్నీటిని తన వేళ్లతో తుడిచి ఆయుషి ఫేస్ని చేతిలోకి తీసుకొని, నిజమే, నీకు నేను సరితూగను. ఆకాశం అంత నీ ప్రేమ పొందాలి అంటే ఎంతో అదృష్టం చేసుకుని పుట్టాలి. నాకున్న అందం, ఆస్తి, తెలివి ఏది శాశ్వతం కాదు. నీ గుండె నన్నుగా ప్రేమించిన ప్రేమ శాశ్వతం. ఆ ప్రేమ నాకు మాత్రమే సొంతం అనాగి, నిన్ను నా ఆఖరి శ్వాస వదిలేటప్పుడు కూడా వదులుకోను. నువ్వంటే నాకు అంత పిచ్చి. ఒక్కరోజు పరిచయంతోనే నీతో 100 ఏళ్ల జీవితం ఊహించుకునేంత ప్రేమ. నీ ప్రపంచమే నేనై తోడుగా నడవాలన్న స్వార్థం. నువ్వు లేకపోతే నా జీవితం శూన్యంలో మిగిలిపోతుందేమో అనే భయం. నీ మెరిసే కళ్ళల్లో నాపై ప్రేమ చూస్తూ ఉంటే విశ్వాన్ని గెలిచినంత ఆనందం. ఒక్క క్షణం నీ వెంట లేకుంటే నన్ను నేను కోల్పోతానేమో అన్న బాధ. నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడాల్సొస్తే నరకం. నీ పెదవులపై చిరునవ్వు విరిస్తే అంబరాన్ని అంటిన సంబరం అని ఇషాన్ ఆగి, నేను నన్ను చూసుకుంటూ నాలో నిన్ను నింపుకుంటున్నాను. నువ్వు లేని నేను వాల్యూ లేని జీరోతో సమానం ఆయుషి అని చెప్పాడు. ఆయుషి నమ్మలేనట్టుగా చూసింది. ఒక్క రోజులో ఇంత ప్రేమ పెంచుకోవడం సాధ్యమా అంటే సమాధానం చెప్పలేను. నీపై ప్రేమ నేను ఊపిరి తీసుకుంటున్న ప్రతిసారి పెరుగుతోంది. అందులో నీ ప్రేమలో మునిగి తేలుతున్న నా హృదయమే సాక్ష్యం అని కళ్ళ నిండుగా నీళ్లతో తనపై ప్రేమను మాటల్లో చెప్తున్న ఇషాన్ని హక్ చేసుకుంది ఆయుషి. ప్రాణమైన చెలి గాఢమైన కౌగిల్లో ఇషాన్ కన్నీళ్లే పన్నీటి జల్లులై కురుస్తున్నాయి. మీ ప్రేమ అమ్మ ప్రేమ అంత స్వచ్ఛంగా, నాన్న ప్రేమంత ధైర్యంగా ఉంది ఇషాన్ గారు. మీ రూపం చూడకుండానే మీపై ప్రేమ నాలో కలిగింది. ఆ ప్రేమ నా ప్రాణం పోయే వరకు నా మదిలో ఉంటుంది. ప్రేమించే మనసుకు ప్రాణం లేని ఆస్తి, అంతస్తులు అడ్డు లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక్క మాట, మన పెళ్లి
ఎవరిని బాధ పెట్టకూడదు, నొప్పించకూడదు అనంది ఆయుషి. సరే బంగారం, మన పెళ్లి ఎవ్వరిని నొప్పించదు. అలాగే నువ్వు నా డార్లింగ్కి డెఫినెట్లీ నచ్చుతావు. మార్నింగ్ రెడీగా ఉండు, నీకోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పి ఆయుషి బుగ్గు మీద కిస్ చేశాడు ఇషాన్. ఆయుషి చిరు కోపంగా చూసింది. ఇషాన్ నవ్వుతూ ఆయుషిని హక్ చేసుకున్నాడు. ఉరుములు మెరుపులతో పెలపెలమంటూ కురిసిన ఆకాశం వాన వెలిసిన తర్వాత ఎలా ఉంటుందో, దుఃఖమనే మేఘాలు కరిగి కన్నీళ్ల భారం దింపుకున్న వారి మనసులు తేలిగ్గా నిర్మలంగా ఉన్నాయి. ఆయుషి ఇషాన్ల హృదయాలు మౌనంగా మాట్లాడుకుంటున్నాయి. ఇషాన్కి దూరంగా జరిగి, ఇషాన్ గారు, వర్షం తగ్గింది, వెళ్ళండి మెల్లిగా అంది ఆయుషి. అవును బంగారం, బయట వర్షం తగ్గింది, కాని మనసులో ప్రేమ వర్షం మొదలైంది. అది నా ఊపిరి ఆగేంత వరకు తగ్గదు, అందుకే ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యా అని నవ్వుతూ అన్నాడు ఇషాన్. ఎన్నో ఊసులు, ఎన్నో ఆశలు, భవిష్యత్తు కోసం కట్టున్న కలలు ఒకరికొకరు చెప్పుకుంటూ నిద్రపోయారు. ఇషాన్ గుండెపై తలవాల్చి గువ్వపిల్లలా బతికి నిద్రపోయింది ఆయుషి. ఆమె చుట్టూ చేతులు వేసి బంధించి తన లవ్లీ కోహినూర్ వజ్రాన్ని భద్రంగా కాపాడుకుంటూ నిద్రపోయాడు ఇషాన్. కాలం కరిగి చీకటి కరిగి బెలకో మొదలైంది. కడలి ప్రసవించిన సింధూర బాలుడ్లా ఉదయిస్తున్నాడు భానుడు. లేలేత కిరణాలు వెలుగులు పంచుతూ జగతిని మేల్కొలుపుతూ ఇద్దరి జీవితాల్లో కొత్త ఆశలకు జీవమిస్తూ ప్రేమ విత్తనానికి ఆయువు పోస్తూ ఉన్నాయి. ఆయుషి మేల్కొని ఇషాన్ని చూసింది. వెన్నెల వెలుగును త్రాగి బ్రతికే కలువల్లా ఆమె కళ్ళు ఇషాన్ రూపంను నింపుకుంటున్నాయి. కాటుక కన్నుల్లో నిండిన ఇషాన్ గుప్పడి గుండెలో గులాబీల వర్షం కురిపించాడు. వెంటనే అందమంతా రాశిగా ఏర్పడి ఆయుషి పెదవులపై చిరునవ్వుగా విరిసింది. తన కనురెప్పలు వాల్చి చిన్నగా బ్లష్ అయింది. అప్పుడు మేల్కొన్న ఇషాన్ ఆ చిరునవ్వును చూసి ఆయుషికి మరోసారి ఫిదా అయ్యాడు. ఆయుషి చూసేలోపే కళ్ళు మూసేశాడు. ఆయుషి ఇషాన్ చేతుల నుండి విడిపించుకొని ఇషాన్ నుదిటిపై చిరుముద్దు ఇచ్చి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయింది. ఇషాన్ గుండెపై చేయి పెట్టుకుని, ఎక్కడ ఆగని ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా అంత స్పీడ్గా కొట్టుకోవద్దమ్మా, నా ప్రాణసకిచ్చిన చిరుముద్దు తీయని జ్ఞాపకల్లా పదలపరుచుకోమ్మా అని తన గుండెకాయకు చెప్పి గుండె చప్పుడును నార్మల్ అయ్యేంత వరకు వెయిట్ చేశాడు ఇషాన్. ఆయుషి రెడీ అయి రాగానే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆయుషి చేతిని పట్టుకుని బయటకు తీసుకెళ్లి ఇంటిని లాక్ చేసి ఆయుషిని కూర్చోబెట్టి బైక్ సర్రున పోనిచ్చాడు ఇషాన్. తిన్నగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లాడు. ఆయుషికి ఆ ఇల్లు చూడగానే కళ్ళు తిరిగినంత పనైంది. ఆయుషి పరిస్థితి అర్థం చేసుకున్న ఇషాన్ తన భుజం పట్టుకుని, నేనుండగా నీకేమీ కానివ్వను అనే భరోసా కలిగించాడు. ఇషాన్తో పాటు ఆ ఇంట్లో కుడికాలు పెట్టి ఎంటర్ అయింది ఆయుషి. ఇంద్రభవనంలా ఆ ఇల్లు అందంగా ఉంది. రాచ సౌకర్యాలు, అడుగడుగునా నౌకర్లతో ఆ ఇల్లు సుందరంగా శోభిస్తుంటే ఇషాన్ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పంట అన్నట్టుగా ఆ ఇంట్లో సంతోషపు కళ తాండవిస్తుంది. ఇషాన్ తన సీతు డార్లింగ్కి ఆయుషిని పరిచయం చేశాడు. ఆయుషి బామ్మగారి కాళ్ళకి నమస్కారం చేసింది. సీతుగారు ఆయుషిని దగ్గరకు తీసుకుని నుదిటిపై ముద్దు పెట్టుకుని తనతో మాట్లాడుతూ ఉంది. మాటల్లో ఇషాన్ తన లవ్ స్టోరీ మొత్తం చెప్పేశాడు. బామ్మ ఇద్దరిని ఆశీర్వదించింది. ఆయుషి బామ్మతో కబుర్లు చెప్తూ ఉంది. ఈలోగా ఇషాన్ ఫ్రెష్ అయి వచ్చాడు. ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. చిన్న పని ఉంది, లంచ్కొస్తామని చెప్పి ఆయుషిని బయటకు తీసుకెళ్లాడు ఇషాన్. సర్ప్రైజ్ అయిపోయిందిగా, మళ్ళీ ఎక్కడికి అని అడిగింది ఆయుషి. చెప్తా బంగారం అని ఆయుషితో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు ఇషాన్. ఆయుషిని తీసుకెళ్లి కాఫీ షాప్ దగ్గర బైక్ని ఆపాడు ఇషాన్. ఇక్కడికెందుకు వచ్చావు ఇషాన్ గారు? అయోమయంగా ఆశ్చర్యం కలగలిపి అడిగింది ఆరుషి. నిన్ను నాకు పరిచయం చేసి నీ కాఫీ షాప్ని కొనేయబోతున్నాను అని నవ్వుతూ చెప్పాడు ఇషాన్. ఇషాన్ గారు, మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? జస్ట్ 1 minute అయినందుకు కాఫీ షాప్ని కొనేస్తారా? హౌ క్రేజీ అనంది ఆయుషి. ఇషాన్ నవ్వుతూ ఆయుషి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టాడు. తను కొద్ది దూరంలో, అంటే 2 టేబుల్స్ అవతల కూర్చున్నాడు. తన ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాక్తో బిగుసుకుపోయింది ఆయుషి. ఆయుషి అని పిలిచింది ఆ అమ్మాయి. రెస్పాన్స్ లేకపోవడంతో హే ఆయుషి అని కదిపింది. అను, నువ్విక్కడెలా అని ఆయుషి పిచ్చి చూపులు చూస్తూ అడిగింది. ఐఎమ్ సారీ ఆయుషి, నా వల్ల నువ్వు ప్రెషర్ తీసుకున్నావు. నేను నన్నవ్వాలి అని డిసైడ్ అయ్యాను. నేను ప్రాణంగా ప్రేమించిన రాజేష్ చనిపోయాక నేను బ్రతికున్నాను అంటే రాజేష్ని మర్చిపోయి వేరొకరిని పెళ్లి చేసుకోవడం అసాధ్యం. అందుకే ఆ దేవుని సన్నిధిలో నా మనసును అర్పించి సేవకు నా జీవితం అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో చెబితే ఒప్పుకోవడం లేదు. ఆ సమయంలోనే
ఇషాన్తో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. నేను పెళ్లికి నో చెప్పకూడదు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. అందుకే ఇషాన్ని నో చెప్పేలా చేయమని నీకు ప్రెషర్ తెచ్చాను. నువ్వు ఇవ్వాల్సిన 1,00,000 రూపీస్ ఇషాన్ గారు పే చేశారు. ఒక డాక్టర్గా పేషెంట్ హెల్త్ ఇష్యూని వాడుకొని నీ చేతిలా చేయించడం తప్పే. కానీ ఆ క్షణంలో నాకంతకు మించి మరో మార్గం తోచలేదు. ఐమ్ రియలీ సారీ అని తన తప్పుకు గిల్టీ ఫీల్ అవుతూ చెప్పింది అను. పర్లేదను, నేను అర్థం చేసుకోగలను అని అనుని హక్ చేసుకుంది ఆయుషి. అను వెచ్చని కన్నీళ్లు ఆయుషి భుజంపై రాలిపడ్డాయి. ఆయుషి తన కన్నీళ్లు తుడిచి, నీ వల్ల నాకు జీవితానికి సరిపడా ప్రేమ దొరికింది. సో నువ్వు సారీ చెప్పటం కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని నవ్వింది ఆయుషి. అను ఆయుషితో కొద్దిసేపు మాట్లాడాక సర్జరీకి సంబంధించిన ఫోన్ కాల్ రావడంతో వెళ్ళిపోయింది. ఇషాన్ వచ్చి, ఇప్పుడు చెప్పు, నీ మనసులో భారం తగ్గిపోయిందా అని అడిగాడు. నేను చెప్పకుండా ఈ విషయం మీరెలా తెలుసుకున్నారు ఇషాన్ గారు అని అడిగింది ఆయుషి. నా నెట్వర్క్ నాకుంటుందిలే. ఇంతకీ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన పాప ఎవరు అని అడిగాడు ఇషాన్. ఏమో తెలీదు ఇషాన్ గారు, నేను స్కూటీపై వెళ్తున్నప్పుడు రోడ్పై రక్తపు మడుగుల్లో పడుంది పాప. అందరూ గుంపుగా చూస్తున్నారే తప్ప ఎవరూ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ముందుకు రావడం లేదు. నేను పాపను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. తలపై గాయం బలంగా తగలడం వల్ల పాప కోమాలోకి వెళ్ళిపోయింది. 2 నెలలుగా తన హెల్త్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ప్రైవేట్ హాస్పిటల్ అవటం వల్ల బిల్ 2 lakhs అయింది. 1 lakh గోల్డ్ అమ్మేసి కట్టాను. ఇంకో 1 lakh పే చేస్తాను అని టైం అడిగాను. బట్ అదే టైంలో పాపకి ట్రీట్మెంట్ అందిస్తున్న అను మిమ్మల్ని పెళ్లికి నో చెప్పేలా చేస్తే టైం ఇచ్చేలా చేస్తాను అని, లేదంటే అర్జెంట్గా కట్టాలని ప్రెషర్ చేసింది. ఈ విషయం తను చెప్పేంత వరకు ఎవరికీ చెప్పకూడదు అని ప్రామిస్ చేయించుకుంది. నాకు పాప ప్రాణానికి ఏ ప్రమాదం లేకుండా ట్రీట్మెంట్ జరగటం ముఖ్యం. అందుకే నాకు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాను. ఇది జరిగింది ఇషాన్ గారు అనాగి. నా నిర్లక్ష్యం వల్ల పాప నిండు ప్రాణాలకి ఏదైనా జరిగితే నా జీవితం వృధా ఇషాన్ గారు. యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయేటప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన క్షణాలు ఇంకా గుర్తున్నాయి. అందుకే ఎవరికి ఆ పరిస్థితి రాకూడదు అని అల్లాని ప్రార్థిస్తాను అని ఏడుస్తూ, ఒక పొరపాటు కలిగి ఒక నిండు ప్రాణం అయితే అలాంటి పొరపాట్లు చేయకుండా ఉండటమే మంచిది. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రాణాలకి ప్రమాదం ఇషాన్ గారు అని కన్నీళ్లతో చెప్పి ఇషాన్ గుండెల్లో తల దాచుకుంది ఆయుషి. ఆమె తల నిమిరి ఓదార్చుతూ ఆలోచిస్తున్నాడు ఇషాన్. 5 నిమిషాల తర్వాత, ఆయుషి, మనం ఆ పాపని అడాప్ట్ చేసుకుందాం. అలాగే సేఫ్ లైఫ్ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. యాక్సిడెంట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ పొందలేక రోడ్ మీద సహాయం అందని స్థితిలో ఉన్న వారిని గుర్తించి మన వాలంటీర్ల ద్వారా ట్రస్ట్ తరపున వాళ్ళకి హెల్ప్ చేస్తాం. వారి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులను మన ట్రస్ట్ని భరిస్తుంది అని చెప్పి ఆగాడు ఇషాన్. ఆయుషి తన మనసును అర్థం చేసుకుని తన కోసం ఎంత చేస్తున్న ఇషాన్ను చూస్తూ ఉంది. అందరి సమ్మతంతో ఇషాన్ ఆయుషిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సీతుగారు మనవడు పెళ్లి చూసిన ఆనందంతో కాశీకి పయనమయ్యారు. ఇషాన్ ఆయుషి తమ ప్రేమను గెలుచుకున్న సంతోషంలో ఉన్నారు. హాస్పిటల్లో పాపను క్షేమంగా చూసుకుంటూ ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. సేఫ్ లైఫ్ ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కావలసిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి నిర్మాణ పనులు చేపట్టారు. ఆయుషికి ఇషాన్ తన ప్రపంచం అయిపోయాడు. ఇషాన్ చేతి గోరుముద్దలు తిననిదే, కడుపు నిండనంతగా, ఇషాన్ గుండె చప్పుడు పాడే జోల పాట విననిదే, నిద్ర పట్టనంతగా మారిపోయింది ఆయుషి. ఇషాన్కి ఆల్ ఇండియా నెంబర్ 1 మోడల్గా సంపాదించుకున్న ఇమేజ్ కంటే తనని చూసినప్పుడు ఆయుషి కళ్ళల్లో వచ్చే స్పార్క్ని ఎక్కువ ఇష్టపడతాడు ఇషాన్. ఆయుషి వచ్చాక ఇషాన్ లైఫ్లోకి మధుమాసం వచ్చింది. చిలిపి తగాదాలు, అలకలు, తీయనైన బుజ్జగింపులతో ఆనందంగా సాగిపోతోంది వారి వివాహ బంధం. చీకటి పరతా చాటులో లోకం దాగున్న సమయాన వెన్నెల వెలువల్లో పుడిమి తడుస్తూ మెరుస్తున్న వేళ టెర్రస్ మీద కూర్చొని ఇషాన్ భుజంపై తలవాల్చి ఇషాన్ చేతిని హక్ చేసుకుని పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ, నేను నాకే సొంతమని భావించేటప్పుడు తెలీదు, నేను నాకు కూడా మిగలకుండా నువ్వైపోతానని చెప్పింది ఆరుషి. ఓ బంగారం, చంద్రుడి కోసం చెప్తున్నావా అని నవ్వుతూ అడిగాడు ఇషాన్. అవును, కానీ లోకమంతా వెన్నెల కురిపించే ఆ చంద్రుడి కోసం కాదు, నా మదిలో ప్రేమ వెన్నెల కురిపించే నా చంద్రుడి కోసం చెప్తున్నాను అని ఇషాన్ కళ్ళల్లోకి చూస్తూ అంది ఆయుషి. ఇషాన్ ఆయుషి నుదుటిపై ముద్దు పెట్టి, నాకు తెలుసు బంగారం, నీ గుండె చప్పుల్లో నేనుంటే నా శ్వాసలో నీవుంటావు. ఇరువురు ప్రాణాలను ఒక్కటి చేసింది ప్రేమ అని అన్నాడు. ఇషాన్ని హక్ చేసుకుని వెన్నెల చూసింది ఆయుషి.
మాటలకందని ప్రేమ భావం 2 గుండెల సవడ్లో కలిసిపోయింది. సోల్మేట్స్ అంటే ఇలాగే ఉంటారేమో. ఆయుష్ ఇషాన్ల ప్రేమ కథ మీకు బాగా నచ్చిందనుకుంటున్నా. మీకు వారి జీవితంలో నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే సీజన్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే. Like, share and subscribe to our channel for more interesting stories. Thank you.